హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. భగవద్గీత డే 5 18 డే ప్రోగ్రాంలో ఫిఫ్త్ చాప్టర్ అన్నమాట. ఓకే. మంగళాచరణ్ మంగళాచరణ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం మనోభీష్టం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతి శ్రీకాడు వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రావణేశ్వరి భానుసుతే దేవి నమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి విశేషాశూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త. హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. క్షమించండి, స్టార్టింగ్ లో ఓం నమో భగవతే వాసుదేవాయ మర్చిపోయాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే. సో చాప్టర్ 4 18-day గీతా ప్రోగ్రామ్ డే 5 కర్మయోగ యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. యాక్చువల్ ఒక పెద్ద సీక్రెట్ రివీల్ అవ్వబోతుందండి మీకు ఈరోజు అందరికీ కూడా. ఏంటా సీక్రెట్ తెలుసా? కోర్స్ మనం నిన్న కూడా ఈ పదం యూజ్ చేసాం, నిన్న మొన్న కూడా యూజ్ చేసి ఉంటాం. కృష్ణ కాన్షియస్నెస్. ఓకే, మీ డెస్టినేషన్ ఇదే అండి. ముఖ్యంగా కొత్తగా ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిన వాళ్ళు, డే 1 నుంచి కూడా ఫస్ట్ టైం కృష్ణ పేరు వింటున్న వాళ్ళు, ఫస్ట్ టైం భగవద్గీత పేరు వింటున్న వాళ్ళు, ఈవెన్ ఒకవేళ విన్నా కానీ ఇలాంటి ఒక క్లాస్ ఫస్ట్ టైం జాయిన్ అవుతున్న వాళ్ళు, ఆర్ చాంటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, కృష్ణ గురించి జస్ట్ ఓకే కృష్ణ ఇస్ ఎ గాడ్ అంతే, అంతకుమించి ఇంకేం తెలియని వాళ్ళు, ఆర్ ఈవెన్ తెలిసినా కానీ జస్ట్ ఒక కంప్లీట్ డీపర్ వేలోకి మన సోల్ గురించి అండ్ కృష్ణ గురించి అండ్ మనకి కృష్ణకున్న రిలేషన్ గురించి తెలిపే వర్డ్స్ ఈ కృష్ణ కాన్షియస్నెస్. ఓకే, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ వరల్డ్ లో. ఈ ప్రపంచంలో ప్రభుపాదుల వారి కన్నా లేకుండా ఉండింటే ఈ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఉండేది కాదు. మనకి ఈ రివైవింగ్ అనేది ఉండేది కాదనమాట. మన కాన్షియస్నెస్ కంప్లీట్ గా కంటామినేటెడ్ కాన్షియస్నెస్ అనమాట. దట్స్ వై వీఆర్ ఆల్ సఫరింగ్. అండ్ ఆ కాన్షియస్నెస్ ని కృష్ణ కాన్షియస్నెస్ చేసిన వారు చేసేకి ప్రయత్నించిన వారు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. ఓకే, ఏంటా కృష్ణ కాన్షియస్నెస్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చాప్టర్ నేమ్ ఏంటి? కర్మయోగ యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. మనందరం పని చేయాలి, ఖచ్చితంగా పని చేయాలి, పని చేయకుండా ఎవరు ఉండలేరు. ఆ పని ఫలితాన్ని కృష్ణకి ఇవ్వాలి. అప్పుడే మనం బయటపడతాం ఈ బాండేజ్ నుంచి, అప్పుడే మనకి సఫరింగ్ అనేది రాదు. అండ్ కృష్ణ కోసం పని చేయాలి. హౌ టు వర్క్ ఫర్ కృష్ణ దెన్. సో అది ఇవాళ కొంచెం తెలుసుకునేకి ట్రై చేద్దాం. ఎక్కువ టచ్ చేయట్లేదు కృష్ణ కూడా, కొంచెం డీపర్ గా వెళ్తున్నాడు. ఈవెన్ థర్డ్ చాప్టర్ లో కర్మయోగ చూసాం మనం. స్టిల్ అసలైన కర్మయోగ ఇదండి. ఓకే, కర్మయోగ డీపర్, ఇంకా పర్ఫెక్ట్ గా కృష్ణ చెప్తున్నా వాట్ ఈస్ కర్మయోగ. కృష్ణ కోసం వర్క్ చేయాలి, బట్ ఎలా వర్క్ చేయాలి? ఇంకా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నాడు ఈ కర్మయోగ అనే దానిపైన. ఈ 5th చాప్టర్ ఇక్కడతో ఆపేస్తాడు. ఇంకా ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకున్నవి. సో 3rd చాప్టర్ జస్ట్ వెరీ లైట్ ఇంట్రొడక్షన్ అనమాట. 5th చాప్టర్ లో ఈ కృష్ణ కాన్షియస్నెస్, యాక్షన్ కృష్ణ కాన్షియస్నెస్, ఆ పని ఎలా కంప్లీట్ గా కృష్ణ కాన్షియస్ లో
ఉండి చేయాలి అనేది చెప్తున్నాడు. అలా చేసి కర్మయోగ మన కర్మతో మనం చేసే పనితో కృష్ణతో ఎలా లింక్ అవ్వనో మనం ఎలా కనెక్ట్ అవ్వనో చెప్తున్నాడు. అల్టిమేట్గా ప్రతి చాప్టర్లో ప్రతిరోజు ప్రతి సెకండ్ మీరు ఒక విషయం మర్చిపోవద్దండి. ఎలా నన్ను నేను కృష్ణతో కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఈ సఫరింగ్ నుంచి బయటపడాలి, ఇది మీ ఎయిమ్ అయి ఉండాలి, మీ గోల్ అయి ఉండాలి ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి. ఆర్ మీ అల్టిమేట్ గోల్ ఎప్పటికైనా కానీ హౌ వి షుడ్ కనెక్ట్ విత్ కృష్ణ. Okay, key themes: difference between renunciation and work in devotion. Why karma yoga is superior. How to act without reactions. True peace formula. Vision of a wise person. Krishna is the ultimate enjoyer. See, ఈ లాస్ట్ నుంచి సెకండ్ది థర్డ్ చూడండి ఒకసారి. ఈవెన్ ఫోర్త్ది కూడా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు మాతాజీ. స్క్రీన్ షేర్ అవుతుంది ప్రభు. కృష్ణ ఇందాక మంగళాచరణ ప్రేయర్స్ అయ్యాయా? లేదు ప్రభు, అవ్వలేదు. ఓ సారీ. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, సారీ, క్షమించండి. ఓకే, ఆడియో అందరు కూడా కరెక్ట్ గానే విన్నారని అనుకుంటున్నాను. దయచేసి ఒకవేళ పొర్రపాటున ఇట్లాంటి జరిగినప్పుడు ఆడియో మిస్ అవ్వద్దండి. సో వినడం చాలా ఇంపార్టెంట్ చూడడం కన్నా. అట్ ద సేమ్ టైం ఇలా పిక్చరైజింగ్ చూస్తే కూడా ఇంకా మంచిగా అర్థమవుతుంది, నేను కాదన్నాను. సో ఇప్పటి వరకు నేను చెప్పినది మళ్ళీ రిపీట్ చేయకుండా టైం సేవ్ చేయొచ్చాను అంతే. ఓకే, సారీ. సో కీ థీమ్స్: డిఫరెన్స్ బిట్వీన్ రెనౌన్సియేషన్ అండ్ వర్క్ ఇన్ డివోషన్. యాక్చువల్లీ ఇందులో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ మూడు చూడండి ఒకసారి ఎంత ఇంపార్టెంటో. ఎవ్రీ యంగ్స్టర్, ప్రతి ఒక్క 25 ఆర్ 22, 25 25 నుంచి 35 వరకు ఆర్ 20 నుంచి 40 వరకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఆర్ అట్లీస్ట్ ఇంకొంచెం అటు ఇటు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ మూడు ఎంత ఇంపార్టెంట్ తెలుసా అండి? హౌ టు యాక్ట్ వితౌట్ రియాక్షన్స్ అండ్ ట్రూ పీస్ ఫార్ములా అండ్ విజన్ ఆఫ్ ఎ వైస్ పర్సన్. అఫ్ కోర్స్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఈ రెండే: హౌ టు యాక్ట్ వితౌట్ రియాక్షన్స్, ట్రూ పీస్ ఫార్ములా. ప్రతి ఒక్కరు దీని గురించే కదండి ఆలోచిస్తున్నారు. దే ఆర్ సర్చింగ్ ఎ లాట్ ఫర్ దిస్. ప్రతి ఒక్కరు దీని గురించే వెతుకుతున్నారు. ఎక్కడ 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 మనకి ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. అండ్ హౌ టు యాక్ట్ వితౌట్ రియాక్షన్స్. ప్రతి ఒక్కరు వారి వారి పాస్ట్ డీడ్స్, పూర్వకర్మల ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అండ్ ఇది చూడండి, హౌ టు యాక్ట్ వితౌట్ రియాక్షన్స్ అండ్ ట్రూ పీస్ ఫార్ములా అనేవి ఈవెన్ సంసారాలలో ఉన్న ఆడవాళ్ళు ఆర్ ఎక్కువ పెద్ద పొజిషన్కి పోయిన మగవాళ్ళు కానీ, లేదంటే ఎలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళైనా కానీ ఎవరికొద్దండి ప్రశాంతత? ఎవరికొద్దని చెప్పండి? అండ్ ఆనందం, ప్రశాంతత, ఆనందం ఒకే చోట ఉంటాయండి. ఓకే, అండ్ హౌ టు యాక్ట్ వితౌట్ రియాక్షన్స్. మనకు వస్తున్న కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి. కష్టాలు ఈక్వల్ టు రియాక్షన్స్, అంతే, పాస్ట్ రియాక్షన్స్. ఎన్నెన్ని సీక్రెట్స్ కృష్ణ చెప్పబోతున్నాడు ఇప్పుడు. మరి చూద్దాం ఏంటో. అర్జునాస్ క్వశ్చన్ స్టార్టింగ్ లో అర్జునుడు అడుగుతున్నాడు, విచ్ ఈస్ బెటర్, రెనౌన్సియేషన్ ఆర్ వర్క్? అర్జునకు వచ్చిన మెయిన్ కన్ఫ్యూజనే ఇది. అర్జున సాల్వ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇది. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఈ థాట్ అనేది ఏదో ఒక టైంలో వస్తుంది. ఒక్కొక్కసారి రిపీటెడ్ గా ఎప్పటికీ ఈ థాట్ అనేది ఉంటుంది. ఏంటి తెలుసా అండి? పని బరువు అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పని భారం అవుతుంది, అండ్ పని మీద ఇంట్రెస్ట్ పోతుంది, అండ్ ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, కన్ఫ్యూజన్, డౌట్, ఇంకా మీరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు, బాధ, అన్ని ఫీలింగ్స్ వస్తాయి మనం చేస్తున్న పని వల్ల, పని చేయాలంటే, అండ్ పని చేసిన తర్వాత దానికి వచ్చే రిజల్ట్ వల్ల. మన లైఫ్ మొత్తం దీంతోనే ముడిపడి ఉంది, అవునా కదా? మనం చేసే పని ఏంట్రా బాబు ఈ పని మళ్ళీ 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 అన్నట్లు, అవునా? మీరు చూసారా జాబ్స్ లో ఫ్రస్ట్రేటెడ్ గైస్, అండ్ స్టడీస్ లో ఫ్రస్ట్రేటెడ్ గైస్, అండ్ ఫ్యామిలీ లైఫ్ లో ఫ్రస్ట్రేటెడ్ గైస్, అండ్ సో ఇలా ఇలా చాలా మంది కూడా మెయిన్ ఈ బాండేజ్ వల్ల తప్పించుకోలేరు. అండ్ అందరూ కూడా ఈ రినౌన్సియేషన్ అనేది ట్రై చేస్తూ ఉంటారు. గివ్ అప్ ఇద్దామా అంటే వదిలేద్దామా పనిని? అరే, హౌ టు సర్వైవ్? వీ కెనాట్ సర్వైవ్. మనం పని చేయకుండా కనీసం తినను కూడా తినలేం కదా అప్పుడు. వీ కెనాట్ ఈట్ బికాస్ అవర్ బాడీ, వీ షుడ్ మెయింటైన్ అవర్ బాడీ, రైట్? కాకపోతే ఆ పని ఒక లిమిట్ లేకుండా వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళిందో. మనం యాక్చువల్లీ బాడీని మెయింటైన్ చేసుకునేకి కన్నా పని చేసేట్లయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, రైట్? ఏనుగుకి ఎంత వస్తుందో యాక్చువల్లీ ఒక రోజుకి ఒక టన్ను ఫుడ్ ఎంత తింటుందంట. అండ్
ఏనుగు మనకన్నా కష్టపడుతుందా ఏంటి? లేదంటే ఇంతగా తెలివి ఉపయోగిస్తుందా ఏంటి? నో. దెన్ వై వీఆర్ వరీయింగ్ అబౌట్ అవర్ ఫుడ్? బాడీకి జస్ట్ ఫుడ్ ఒకటే కదా కావాలి. బ్రీత్ ఆల్రెడీ కృష్ణ ఇస్ గివింగ్. దెన్ వై వీఆర్ స్ట్రగ్లింగ్? బికాస్ వీ డోంట్ నో వేర్ వి గెట్ పీస్, వేర్ వి గెట్ హ్యాపీనెస్. ఎక్కడ మనకి ఆనందం దొరుకుతుంది, ఎక్కడ మనకి ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ మనకి మెయిన్ పదం ఏంటంటే తృప్తి, సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాడీలీ సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బాడీలీ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఎలా ఏ యాంగిల్లో ఇంపార్టెంట్ అంటే మనం తిని మన బాడీని మెయింటైన్ చేసుకోవాలి. డన్, ఫినిష్, అంతే. ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటే చాలా, అంతే. సో దట్ వీ కెన్ వర్క్. అండ్ వాట్ ఈస్ దట్ వర్క్? వర్క్ ఫర్ కృష్ణ. అండ్ అట్ ద సేమ్ టైం ఏదంటే అది వర్క్, అదేదో కృష్ణ, ఓకే కృష్ణ కోసం వర్క్ చేసుకుంటే ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది ప్రభు? నో. వర్క్ ఫర్ కృష్ణ అంటే మన రిజల్ట్స్ని కృష్ణకి ఇవ్వడం అండ్ కృష్ణ కాన్షియస్నెస్లో వర్క్ చేయడం. మనం చెప్పుకున్నట్లు ఏ వర్క్ అయినా కానీ. ఏమో మరి మీరు నన్ను కొంతమంది చాలా మంది ఈ డౌట్ అయితే అడగలేదు. అందరూ చాలా డౌట్స్ అడిగారు కానీ ఒక డౌట్ అడగలేదు. ఏ పనైనా కానీ కృష్ణ కాన్షియస్లో చేయమంటున్నారు కదా ప్రభు మీరు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని ఎలా చేయాలో చెప్పండి. నా డైలీ యాక్టివిటీలో ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది. నేను స్టడీస్కి వెళ్తున్నాను, ఆర్ నేను ట్రిప్కి వెళ్తున్నాను, ఆర్ నేను కెరీర్లో చూసుకుంటున్నాను, నేను జాబ్ సెర్చ్ చేస్తున్నాను, లేదంటే నేను జాబ్ చేసుకుంటున్నాను, లేదంటే నా ఫ్యామిలీతో నా పిల్లలకి ఇది చేస్తున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, లేక ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళందరూ నాకు మెసేజ్ చేయలేదు మరి ఎవరు కూడా. సో మరి మీరు మెసేజ్ చేయకుంటే ఇబ్బంది. మెసేజ్ చేశారు, చాలా మంది చేశారు, వాళ్ళు మాట్లాడారు కూడా. ఈ డౌట్ ఎవరు అడగలేదు మరి ప్రభు. మరి డైలీ యాక్టివిటీస్లో ఎలా మనం ఈ పనులన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని కృష్ణ కాన్షియస్నెస్లో చేయాలి ప్రభు? కృష్ణ ఆన్సర్స్. సో అర్జునుడు ఏమనుకుంటున్నాడు అంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను కృష్ణ, నా వల్ల కాదు అసలు యుద్ధం చేయను నేను. ఓకే, నువ్వు ఏం చెప్పినా కానీ నేను యుద్ధం చేయను. ఈవెన్ ఒకవేళ అట్లా అట్లా కూడా మళ్ళీ నువ్వు వద్దంటున్నావు. సో మరి ఇది బెస్టా అది బెస్టా? నేను ఇక్కడ ఉండి యుద్ధం చేయాలన్నా, ఉం? లేదంటే నేను వదిలేసి పోయి సన్యాసం తీసుకోవాలన్నా? సన్యాసం అంటే తెలుసు కదా, మొత్తం వదిలేసిపోయి అలా అడవులకు వెళ్ళి ఏదో పెద్ద కూర్చొని చేసుకోవడం. యూనో ఏది రీజన్ ఈ రీజన్ ఏంటి అర్జునకి సన్యాసం తీసుకునేకి? ఆ? పని అంటే ఈ వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, వాళ్ళని చంపితే నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, సో మా వాళ్ళు పాపం ముద్దట్ల అది ఇది అని ఈ రీజన్స్, బాడీలీ కన్సెప్షన్ రీజన్స్ అన్నమాట. ఫ్రస్ట్రేషన్కి గురై, కన్ఫ్యూజన్కి గురై, ఇలాంటి రీజన్స్తో ఎవ్వరు కూడా గివ్ అప్ ఇవ్వకూడదు. ఇది భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సిన సీక్రెట్. యూనో నిజంగా ఈ రీజన్తో గివ్ అప్ ఇస్తే మాత్రం వాడి బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఓకే, ఈ రీజన్స్తో ఇవ్వకూడదు. భగవద్గీత రిజెక్ట్ చేస్తుంది, ఖండిస్తుంది. కృష్ణ వద్దంటున్నాడు. నో 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 నో, ఇలాంటి రీజన్స్కి నువ్వు గివ్ అప్ ఇవ్వకూడదు అర్జున. యూ షుడ్ ఫైట్, యూ షుడ్ డూ యువర్ డ్యూటీ. ఓకే, మరి డ్యూటీ చేస్తేనేమో బౌండ్ అవుతాం, లైక్ బాండేజ్ వస్తుంది. పని చేస్తేనేమో కర్మ కర్మ అనేది మనం ఆచరిస్తేనేమో కర్మ ఫలితం వస్తుంది. కర్మ ఫలితాన్ని మనం అనుభవించాలి. కర్మను వదిలేస్తేనేమో కృష్ణ వద్దంటున్నాడు. పోతే మళ్ళీ మన మైండ్ పిచ్చెక్కిపోతుంది అనమాట. వదిలేయడం కూడా ఒక్కొక్కసారి పాపం అవుతుంది. మన ధర్మం మనం చేయకుండా ఉంటే, అరే మన సొసైటీ లీడర్ గన తన ధర్మం తన చేయకుండా ఉంటే పోయి సన్యాసం తీసుకుంటే హౌ యూ కెన్ సర్వైవ్ దట్? మన సొసైటీ మొత్తం ఎలా బ్రతుకుతుంది మరి? నో, రైట్? సో అలానే క్షత్రియ డ్యూటీ చేయాలి, బ్రాహ్మణ డ్యూటీ చేయాలి, వైశ్య డ్యూటీ చేయాలి, శూద్ర డ్యూటీ చేయాలి. డ్యూటీ చేయకుండా గివ్ అప్ ఇచ్చామనుకోండి, మన డ్యూటీ మనం చేయకుండా, నో, అది అసలు కరెక్ట్ కాదు. అండ్ కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉంటారు, రినౌన్సియేషన్, సూసైడ్ చేసుకుంటా ఉంటారు. ఇంకా ఏం తెలియక. వితౌట్ నాలెడ్జ్ మనం పనిని వదిలేయకూడదు, అండ్ పని కూడా విత్ నాలెడ్జ్ చేయాలి. ఓకే, అదంటే చూద్దాం. కృష్ణ ఆన్సర్స్ బోత్ ఆర్ గుడ్. రెనౌన్సియేషన్ కావాలి, బికాజ్ మనం ఎప్పటికైనా రవ్వంత బంధన ఉన్నా కానీ ఈ లోకంతో మనం మళ్ళీ తిరిగి బర్త్ తీసుకోవాలి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. మనం ఏ పని మీద, ఏ రిజల్ట్ మీద మనకు కొంచెం ఇంచు మనకి బంధన ఉన్నా కానీ, అంటే ఓకే నేను ఇది ఎంజాయ్ చేయాలి అని ఒక రవ్వ ఉన్నా కానీ మళ్ళీ మనం బర్త్ తీసుకోవాలి. అందుకే మనం వదులుకోవడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డెత్ టైంలో అందరు ఎందుకు మనం కష్టం ఫీల్ అవుతాం, డెత్ టైంలో ఎందుకు మనం బాధగా ఫీల్ అవుతాం, అండ్ చనిపోయేటప్పుడు ఎందుకు మనం భయం వస్తుంది అండ్ బాధ వస్తుంది. డెత్ అంటే ఎవరు కోరుకోరు, రైట్? ఎందుకంటే వి షుడ్ లీవ్ ఎవ్రీథింగ్. అటాచ్మెంట్, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఈ ఈ
పీపీటీలో ఈ చాప్టర్లో అటాచ్మెంట్. దీనికి ఆపోజిట్ ఒక పదం ఉంది, దాని దగ్గరికి వస్తాను నేను. ఓకే, ఫస్ట్ అటాచ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత దీనికి ఆపోజిట్ వర్డ్ మాట్లాడుకుందాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ రెండింటి గురించి చాలా ఎక్కువ తెలుసుకోవాలి మీరు. సో అటాచ్మెంట్, ఈ అటాచ్మెంట్ అనేది మనకి ఇదే మెయిన్ రీజన్ జన్మలుగా మనం మళ్ళీ 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 బర్త్ తీసుకుంటూ ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నాం. సి, అటాచ్మెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సి, మనం రసగుల్లాకి మంచిగా అటాచ్ అయ్యామనుకోండి. మంచిగా అటాచ్ అంటే ఏం లేదండి, బంధన. ఐ మీన్ మంచిగా రిలేషన్, లైక్ ఓకే రసగుల్లా లేకుంటే నేను ఉండలేను అనే స్టేజ్కి, ఆర్ అంత స్టేజ్కి లేకపోయినా కానీ హ్యాబిట్ మంచిగా దాంతో అటాచ్ అవ్వడం. సి, ఒక రిలేషన్షిప్లో మనం ఒకరికి అటాచ్ అవుతాం, రైట్? నేను అది ఎగ్జాంపుల్ చెప్తే అందరికి అర్థమవుతుంది అనుకోండి, అందుకని. సో ఒక రిలేషన్షిప్తో ఒక అబ్బాయి అమ్మాయికి ఎక్కువ అటాచ్ అయి ఉంటాడు, రైట్? చాలా బాగుంటుంది అప్పుడు స్టార్టింగ్లో అంతా. బట్ ఎప్పుడైతే ద రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు ఎండ్, వెన్ ద రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు ఎండ్, ఎప్పుడైతే రిలేషన్షిప్ ఎండ్ అవ్వబోతుందో, వాట్స్ ద ఏంటి ఆ రోజు, ఎండ్ అయ్యే రోజు? ఆఫ్ కోర్స్ డెత్, రైట్? డెత్ టైంలో పక్కా ప్రపంచంలో ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయినా ఎండ్ అయిపోవాల్సింది. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు బాడీలీ కాన్సెప్షన్. ఇప్పుడు అర్జున కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అరే వాళ్ళందరి డెత్ నేను చూడలేను కృష్ణ, వాళ్ళందరూ నా రిలేటివ్స్, నాతో రిలేషన్ లో ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళని చంపి నేను ఇది చేసుకోలేను. ఈ సిచ్యువేషన్ లో తనకు తెలియకుండానే తను ఏం చేస్తున్నాడు అంటే తన డ్యూటీ తను ఉల్లంఘిస్తున్నాడు. ఐ మీన్ హీఈస్ నాట్ డూయింగ్ ద డ్యూటీ. ఆ ధర్మం అనేది పాటించట్లేదు. వాళ్ళు పాపం సైడ్ ఉన్నా కానీ, అధర్మం సైడ్ ఉన్నా కానీ, అర్జున బాడీలీ కాన్సెప్షన్ రీజన్ తో జస్ట్ ఆఫ్టర్ బాడీలీ, ఐ మీన్ శరీర పరంగా రిలేటివ్స్ వాళ్ళందరూ. సోల్ ఈస్ ఎటర్నల్, రైట్? సోల్ అన్నది శాశ్వతమైనది. మన సోల్ కి, మన ఆత్మకి ఇక్కడ ఉన్న రిలేషన్స్ కి సంబంధమే లేదు అసలు. మమే వాంశో జీవలోకే, ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కృష్ణ యొక్క రిలేషన్. ఆ జీవి అంటే ఆత్మ, సోల్ ఎప్పుడైతే బాడీ తీసుకుంటుందో, బికాస్ ఇట్ రిజెక్టెడ్ కృష్ణ సర్వీస్, ఎప్పుడైతే బాడీలీ కాన్సెప్షన్తో ఉంటుందో, బాడీ తీసుకుంటుంది, ఇక్కడ బర్త్ తీసుకుంటుందో, ఈ రిలేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మమ్మీ డాడీ దగ్గర నుంచి మొత్తం అన్ని టెంపరీ రిలేషన్షిప్స్. బికాస్ బాడీకి సంబంధించిన రిలేషన్షిప్స్ అవి. సి, అమ్మ నాన్న సోల్ కి బర్త్ ఇవ్వరండి, ఓన్లీ బాడీకి మాత్రమే బర్త్. సోల్ కి బర్త్ ఉండదు, డెత్ ఉండదు. ఓకే, నా హన్యతే హన్యమానే శరీరే. బాడీ ఎప్పటికైనా అంతమవుతుంది తప్ప సోల్ అంతం అవ్వదు. బాడీ ఎప్పటికైనా పుడతాది తప్ప ఆత్మ పుట్టదు ఎప్పటికీ. ఆత్మ సనాతనం, ఎటర్నల్, కృష్ణతో ఎప్పటికీ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్షన్ కోల్పోయినప్పుడు ఇక్కడ వచ్చి ఈ బాడీ తీసుకుంటుంది టు ఎంజాయ్ దెమ్సెల్వ్స్, టు ఎంజాయ్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. సో అలా అటాచ్మెంట్ అనేది అర్జునకి మెయిన్ రీజన్ అయిపోయిందండి. వాళ్ళందరితో అటాచ్ అయి ఉన్నాడు అనమాట అర్జున. వాళ్ళు లేని రాజ్యం నేను ఏం చేసుకోవాలి కృష్ణ, ఇలాంటి డైలాగులు వేస్తుంది. అరే రాజ్యం ఎందుకు యాక్చువల్లీ? ధర్మం ప్రకారం జనాల్ని చూసుకునేకి, రాజ్యాన్ని పాలించేకి, ప్రతి ఒక్కరిని ఉద్ధరించడానికి. మధ్యలో వాళ్ళకి రాజ్యానికి ఏం సంబంధం ఉంది? యాక్చువల్లీ సంబంధం లేదు కదా. సో కానీ అర్జున బాడీలీ కాన్సెప్షన్తో అలా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ అర్జున ఫూల్ కాదు, మనమందరం ఫూల్స్. మనకి తెలిసేకి అర్జున అలా బిహేవ్ చేస్తున్నాడు. ఓకే, బోత్ ఆర్ గుడ్. ఎందుకంటే అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. రెనౌన్సియేషన్ అంటే అదే అర్థం. రెనౌన్సియేషన్ అంటే వదిలేయాలి అన్నీ. వదిలేయకపోతే ఇబ్బంది ఎప్పటికైనా కానీ. మృత్యు సర్వహరశాహం. మనం బ్రతికున్నప్పుడు కన్నా వదులుకోవడం నేర్చుకోకుంటే మృత్యు వచ్చి, అదే చావు వచ్చి, అదే కృష్ణ అంటున్నాడు, నేను మృత్యు రూపంలో వచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళిపోతా. ఈ అటాచ్మెంట్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి అన్నిటితో మనం మళ్ళీ మళ్ళీ బర్త్ తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ సఫరింగ్ అవుతున్నాం. బర్త్, డెత్, డిజీజ్, ఓల్డ్ ఏజ్, జన్మ, మృత్యు, జర, వ్యాధి, ఈ 4 వస్తున్నాయి. మెయిన్ కారణం అటాచ్మెంట్. ఒకరు రిలేషన్షిప్స్తో అటాచ్ అయి ఉంటారు, మనుషులతో. ఒకరు వచ్చేసి వస్తువులతో అటాచ్ అయి ఉంటారు. ఒకరు వచ్చేసి తిండి పదార్థాలతో అటాచ్ అయి ఉంటారు. ఒకరు వచ్చేసి వాళ్ళ థాట్స్తో అటాచ్ అయి ఉంటారు. ఒకరు వచ్చేసి వారి పిల్లలు. రకరకాల అటాచ్మెంట్స్ ఈ భౌతిక ప్రపంచంలో. ఒకరు వచ్చేసి సినిమాలు, అవి ఇవి ఎన్ని ఉన్నాయండి మనం అటాచ్ అయ్యేకి. సో అలా కృష్ణ అంటున్నాడు, నో నో నో, చేయడం కరెక్టే కానీ వదులుకోవడం కూడా కరెక్టే. ఎప్పటికీ దీంతో ఇది మనకి బంధన అనేది ఉండకూడదు. ఎలా, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం ఏంటో.
అట్లనే అర్జున సరే వదులుకోవడం కూడా కరెక్టే కదా అంటున్నావు కదా కృష్ణ, నేను వెళ్ళిపోతాను, మరి నేను ఇది చెయ్యను, వాళ్ళతో ఏది వద్దు, ఇంకా నాకు అటాచ్మెంట్ వద్దు. ఓకే నువ్వు చెప్పినట్లు అటాచ్మెంట్ వద్దు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను అట్లేదమ్మా. నో 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 నో, అట్లా కూడా ఉండకూడదు. బట్ కర్మయోగా ఇస్ బెటర్ అండ్ ఈజియర్ టు ప్రాక్టీస్. కానీ ఈ కర్మయోగా అనేది ఉన్నతమైనది. రినౌన్సియేషన్ దగ్గరికి మళ్ళొద్దాం, వదులుకోవడం గురించి తర్వాత మాట్లాడతాం అర్జున. ఫస్ట్ కర్మయోగ గురించి మాట్లాడతా ఇంకొంచెం ఎక్కువ. ఈ కర్మయోగ ఎప్పుడైతే నువ్వు మంచిగా ప్రాక్టీస్ చేస్తావో వదులుకోవడం అనేది చాలా మంచిగా నీకే ఆటోమేటిక్గా వస్తుంది. అది అందరికీ అంత ఈజీ కాదు, అందరు చేయాల్సిందే. కానీ ఎవడైతే ఫస్ట్ దాన్ని చేశాడో ఆడికి పడతాయి, ఆడు ఒక తప్పుడు డెస్టినేషన్లో ఆగుతాడు లాస్ట్కి. ఎందుకంటే కర్మయోగ మనల్ని మనం కృష్ణతో కనెక్ట్ చేసుకోనిదే ఏదన్నా వదులుకుంటే ఇబ్బంది అవుతుంది. బికాస్ విత్ నాలెడ్జ్ అండ్ విత్ ప్రాక్టీస్ అండ్ విత్ ప్యూరిఫికేషన్ అండ్ విత్ రియలైజేషన్ ఏదైనా కానీ మనం ఆ బంధన లేకుండా చేసుకోవాలి తప్ప గుడ్డిగా ఏదో వదిలేసి నేను సన్యాసం తీసుకుంటాను పోయి, నో నో, అది వర్క్ అవ్వదు అనమాట. బికాస్ రినౌన్సియేషన్ వితౌట్ ప్యూరిఫికేషన్ లీడ్స్ టు హిపోక్రసీ. మెంటల్ ఎక్కిపోతుంది వాడు లాస్ట్కి. యూనో వదులుకోవడం ఇంపార్టెంట్. ఈవెన్ ఇలా కర్మయోగ చేసి కన్నా, ఆ కర్మయోగ ఏంటనేది నేను చెప్తాను. ఇలా కర్మయోగ ప్రాక్టీస్ చేసి 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 ఆ రినౌన్సియేషన్ అనేది వాడిలో వస్తే, వదులుకోవడం అనేది వాడిలో వస్తే హీఈస్ ద పర్ఫెక్ట్ గైడ్. ఇట్ ఈస్ ఆటోమేటిక్ యాక్చువల్లీ. ఇక్కడ ఏదో అర్జున ఫెయిల్ అవుతున్నట్లు బాణం అక్కడ పడేసి వెళ్ళిపోవడం, మన డ్యూటీస్ కూడా మన లైఫ్లో కూడా యూనో ఓకే నేను ఇప్పుడు రేపటి నుంచి కృష్ణ భక్తి చేసుకుంటున్నాను, సన్యాసం తీసుకొని నేను వెళ్ళిపోతాను. నో 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 నో, ఇది కాదు కృష్ణ భక్తి అంటే. యాక్చువల్లీ అందరు అంటుంటారు బయట, అరే భక్తి చేసుకుంటే అన్ని వదిలేయాల్సి వస్తుంది అంటారు, నువ్వు చేసుకోవద్దు. నో నో నో, ఇక్కడ చూడండి కృష్ణ ఏమంటున్నాడు. బికాస్ రినౌన్సియేషన్ వితౌట్ ప్యూరిఫికేషన్ లీడ్స్ టు హిపోక్రసీ. ప్యూరిఫికేషన్ లేనిదే మనం దేన్నైనా వదులుకుంటే అది వదులుకున్నట్లు కాదు, ఇంకా దాంతో బంధన అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుడ్డిగా ఏవేవో వదిలేస్తుంటారు తిండి పదార్థాలు అండ్ వ్రతాలని ఉపవాసాలని ఏవేవో చేస్తున్నాడు. కానీ దే విల్ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ దట్. రోజంతా కూడా ఉపవాసం ఉండి రేపు మార్నింగ్ నేను అది తినాలి అది తినాలి అది తినాలి అది తినాలి అంటున్నాడు అనుకో. దట్స్ వై నా దిస్ చాప్టర్ నేమ్ ఇస్ కృష్ణ కాన్షియస్నెస్. అండ్ అలానే థర్డ్ చాప్టర్ మనం చెప్పుకుంది ఏంటి, మనం చేసే పని కృష్ణ కాన్షియస్నెస్ లో చేయాలి. ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఇప్పుడు మనం వదులుకున్నా కానీ పేరుకు వదిలేసి మనం సన్యాసం తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉండినాం అనుకోండి, వేస్ట్ కదా. వెన్ ద మైండ్ ఈస్ థింకింగ్ అబౌట్ దట్, వేస్ట్ ఆఫ్ రినౌన్సియేషన్. మనం వదులుకున్నా కానీ వేస్ట్ అంటున్నాడు కృష్ణ. అది అసలైన వదులుకోవడం కాదు, దానివల్ల నీకేం బెనిఫిట్ పెద్దగా రాదు అర్జున ఇప్పుడు సన్యాసం తీసుకుందామని పోయినా కానీ బాణం అక్కడ వదిలేసి వాళ్ళ రిలేటివ్స్ గురించి, ఆ యుద్ధం గురించి, ఆ రాజ్యం గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అర్జున. అందుకే కృష్ణ అంటున్నాడు, నో నో నో, అలా చేయొద్దు, నేను వేరేలాగా చెప్తా, అలా చెయ్యి. అప్పుడు నీకు బంధన అనేది ఉండదు. హూ ఈజ్ ఎ ట్రూ సన్యాసి? ఎ ట్రూ సన్యాసి ఈజ్ వన్ హూ హ్యాస్ నో హేట్రెడ్. ఈ క్వాలిఫికేషన్ రావాలంటే ఎంత కష్టం. చూడండి, ఒక సన్యాసం తీసుకోవడం అంటే వాడికి ఎలా ఉండాలంటే, వారికి ఒక ఎవరి మీద ద్వేషం అనేది ఉండకూడదు, ఎవరు వీళ్ళని ద్వేషించకూడదు, ఈయనని అంత పర్ఫెక్ట్ స్టేజ్లో ఉండాలి. రాగద్వేషాలు అంటాం కదా, ఇవన్నీ కూడా. అండ్ హ్యాస్ నో డిజైర్, ఏ కోరిక ఉండకూడదు. ఏ కోరిక, అన్ని కోరికలు, బుట్ట నిండా కోరికలు పెట్టుకొని మనసులో మనం పోయి దాన్ని ఏమంటారు సన్యాసం తీసుకుంటే నువ్వు వేస్ట్. చాలా మంది ఉన్నారండి ఇట్లాంటి సన్యాసులు, ఇట్లాంటి గురువులు అని చెప్పుకొని, సన్యాసులు అని చెప్పుకొని, బాబాలు అని చెప్పుకొని ఎంతమంది ఉన్నారు సాఫ్రాన్ బట్టలు వేసుకొని. మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్య మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ అవుతున్నారు. నువ్వు వేస్ట్. సి ఫర్ ఎగ్జాంపుల్ 4 వర్ణాలు 4 ఆశ్రమాలలో ఫస్ట్ ఆశ్రమ బ్రహ్మచారి. ఇప్పుడు ఒక బ్రహ్మచారి అని చెప్పేసి మంచిగా సాఫ్రాన్ బట్టలు వేసుకొని ఏదో పెద్ద ఓ బాబాలాగా గురువులాగా సన్యాసిలాగా ఆశీర్వదిస్తూ ఏదేదో చేస్తూ మార్కెట్లో తిరుగుతూ, లేదంటే ఒక హిమాలయాలకు వెళ్ళి ఏదేదో చేస్తూ మైండ్ లో అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి. హౌ అది ఎంతవరకు కరెక్ట్? ఇలా చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. బట్ నేను అనేది మన లైఫ్లో ఎగ్జాంపుల్ కూడా, మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ కూడా నేను ఈ స్టేజ్కి రావాలి మనం సన్యాసం తీసుకోవాలంటే.
Or and this is actually great stage. We have already great personalities in our Guru Parampara. మన గురు పరంపరలో ఈ ఆధ్యాత్మిక చారులలో ఏ బంధన లేకుండా చాలా మంచిగా ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు, అన్నిటి నుంచి విడిపడిన వాళ్ళు, కృష్ణ ప్రేమలో మునిగి తేలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది హైయెస్ట్ స్టేజ్ యాక్చువల్గా అయితే. అది చాలా మందికి కుదరదు. బికాస్ ఆ బంధాలు, ఆ ప్యూరిఫికేషన్, ఆ రియలైజేషన్ అనేది రావాలి. ఈవెన్ సి నేను ఏం చెప్తున్నానంటే దాని నుంచి ఒక్కొక్కసారి యునో ఓవరాల్ స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాయి. లేదంటే మీరు మళ్ళీ కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు. టాపిక్స్ అన్ని మీరు బుక్స్ చదువుతున్నారు లేదో నాకు తెలియదు. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే చాలా మందికి మనం చేసే పని అనేది బరువు అవుతుంది. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఒక్కొక్కసారి రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. మన డ్యూటీ, మన లైఫ్ మీద, మన డే టు డే యాక్టివిటీస్ మీద అందరూ ఒకే సొల్యూషన్ అనుకుంటారు, టు గివ్ అప్. టు గివ్ అప్. ఈ గివ్ అప్ అనే పదం రాంగ్, కంప్లీట్లీ రాంగ్ అంటున్నాడు కృష్ణ. అది తెలుసుకోకనే, ఎందుకు రాంగ్ అనేది తెలుసుకోకనే ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు బయట. ప్రతి ఒక్కరు గివ్ అప్ ఇవ్వలేక, సరిగ్గా చేయలేక, గివ్ అప్ ఇవ్వలేక, సరిగ్గా చేయలేక, గివ్ అప్ ఇచ్చినా కానీ వాడి మైండ్ కంప్లీట్ గా పిచ్చెక్కిపోతుంది, ఏం చేయలేక. కొంతమంది ఏమో సూసైడ్ చేసుకుంటారు. దాన్ని గివ్ అప్ అని పిలుస్తాం. కానీ కృష్ణ ఏమంటున్నాడు? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. నో నో నో, సూసైడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. గివ్ అప్ అనే సొల్యూషన్ అనుకుంటున్నాడు చాలా మంది. నో నో నో, గివ్ అప్ ఇచ్చి వాడు ఏం చేస్తారు? లాస్ట్కి రోడ్డు మీద పిచ్చోడ్ లాగా తిరుగుతాడు, తెలుసా? లాస్ట్కి చనిపోతాడు. ఆర్ ఈవెన్ కొంతమంది డైరెక్ట్ సూసైడ్ దారిలో గివ్ అప్ ఇస్తారు. వాడు మళ్ళీ జన్మ తీసుకోవాలంటున్నాడు కృష్ణ. ఏ ఏ స్మరణలో అయితే ఉంటామో మనం చనిపోయేటప్పుడు, అలాంటి లైఫ్ మళ్ళీ తీసుకోవాలి మనం. అండ్ మన బంధనలన్నీ కూడా, మన బాకీలన్నీ కూడా మళ్ళీ 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 పక్కా క్లియర్ చేయాలి. ఇవన్నీ మీరు 8th చాప్టర్లో చదివితే అర్థమవుతుంది. ఓకే, 8.5, 8.6 ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. యాక్చువల్లీ మా క్లాసెస్ ఇలా ఉండవు. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్ ఇట్లా ఉంటాయి. రకరకాల శ్లోకాలు ఉంటాయి, ఈవెన్ రకరకాల లింక్డ్ అప్ టాపిక్స్ ఉంటాయి. బట్ మనం 1 అవర్లో, ఇప్పుడు కూడా 1 అవరే, బట్ చాప్టర్ మొత్తం కదా. నేను అనేది 1 శ్లోకకే 1 అవర్ క్లాస్ ఉంటుంది యాక్చువల్లీ. అది నేను అనేది. సో మీరు యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది. సో ఇది అయిపోయినాక మళ్ళీ లైవ్ స్టార్ట్ చేద్దాం. సో అలా మీరు బుక్స్ చదవాలి. అందుకే నేను అనేది. ఓకే, హ్యాస్ నో డిజైర్, వర్క్స్ వితౌట్ అటాచ్మెంట్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఏంటి ప్రభు, ఎలా మరి పని చేయాలి? గివ్ అప్ ఇవ్వకూడదు, పని ఏమో చేయాలి. లాస్ట్కి ఏదో ఈ పని ఒకలాగా చేయాలంటున్నారు. ఆ తర్వాత గివ్ అప్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అంటున్నారు, బంధన ఉండదు అంటున్నారు. ఆ తర్వాత కృష్ణాన్ని చేరుతామంటున్నారు. వర్క్స్ వితౌట్ అటాచ్మెంట్, ఈ పదమే డిటాచ్మెంట్ అంటాం. అటాచ్మెంట్ ఆపోజిట్ డిటాచ్మెంట్. పని చేయాలి కానీ అటాచ్మెంట్ అనేది ఉండకూడదు ఆ పనితో. ఎలా సాధ్యం? వెన్ వి చాంట్ హరే కృష్ణ, ఎవ్రీథింగ్ విల్ గెట్ పాసిబుల్. మనం ఎప్పుడైతే హరే కృష్ణ చాంటింగ్ చేస్తామో మన సెన్సెస్ అన్నవి, ప్యూరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందు స్లైడ్లో ఏంటి? బికాస్ రినౌన్సియేషన్ వితౌట్ ప్యూరిఫికేషన్ లీడ్స్ టు హిపోక్రసీ. గివ్ అప్ కావాలి ఎప్పటికైనా. కృష్ణ సేవ దగ్గరికి మనం ఫుల్ గా డెడికేట్ చేయాలి కృష్ణకి ఎప్పటికైనా మన లైఫ్. అప్పుడే మనం బ్రతికి బయటపడతాం. ఈ భౌతిక పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయితే. కానీ ఇమ్మీడియట్ గా అవ్వదు. ఫస్ట్ వి నీడ్ టు involve, engage our senses in Krishna consciousness, in Krishna service. మన మైండ్ అనేది కంట్రోల్ చేయాలి ఫస్ట్. మన మైండ్ అనేది ప్యూరిఫై చేయాలి ఫస్ట్. మన సెన్సెస్ ని కృష్ణని సేవలో మనం నిలపాలి. ఓకే, వర్క్స్ వితౌట్ అటాచ్మెంట్, ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ చేస్తామో, మనం చేసే పనికి మనకి సంబంధమే ఉండదు అసలు. మనం ఏ స్టేజ్కి వస్తామంటే, ఓకే, సంహౌ డ్యూ టు అవర్ కర్మ, ఆ కర్మ కొద్దీ ఏదో ఇది చేస్తున్నాను, బట్ నా గోల్ యాక్చువల్లీ నేను కృష్ణకి డెడికేట్ చేయాలి లైఫ్. ఈ పని మీద నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా అయితే. అండ్ పనికి వచ్చే రిజల్ట్ మీద యాక్చువల్గా అయితే పెద్దగా నాకేం ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా అయితే. ఏదో నా కర్మ కొద్దీ నేను చేస్తున్నాను. ఆ కృష్ణ ఎంతకాలం పెట్టాడో నేను అంతకాలం చేస్తాను. అది కృష్ణ ఇష్టం. ఎప్పుడు కృష్ణ నన్ను మంచిగా ఇంకా కంప్లీట్గా సేవలో పెట్టుకోవాలనుకుంటే అప్పుడు పెట్టుకుంటాడు. అంతవరకు నేను మంచిగా ఇంకా ఈ చాంటింగ్ చేసుకుంటూ, కృష్ణ సేవ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటాను. ఈ ఉద్దేశంకి రావాలండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే వెన్ యు స్టార్ట్ హరే కృష్ణ చాంటింగ్. బికాస్ ఏమవుతుందంటే మనం
నార్మల్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో లేకుండా పనులు కన్నా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం మూడ్ ఆఫ్ ప్యాషన్, మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, రజోగుణం, తమోగుణం ఈ గుణాలలో ఉంటాం తెలుసా. కంప్లీట్ ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, యూనో కన్ఫ్యూజన్, డౌట్స్ అండ్ కోపం, బాధ, ఇవన్నీ వీటితో కూడిన లైఫ్లో ఉంటాం. ఆటోమేటిక్గా విల్ గెట్ సఫరింగ్. మూడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వీడు ఏ పని పాట లేకుండా బేకార్గా ఉంటాడు కొంతమంది, లేజీగా. వీడు ఇంకా దారుణం. కృష్ణ ఐ మీన్ దేవుడి భక్తి ఉండదు, కృష్ణ భక్తి ఉండదు. ఏదైనా పని చేసుకుంటూ పని చేసుకోడు. కంప్లీట్గా ఒక యానిమల్ లాగా బ్రతుకుతూ ఉంటాడండి. నేను తిట్టట్లేదు, ఈ గుణాల యొక్క నేచర్ చెప్తున్నా. వాళ్ళ యొక్క నేచర్ అది అలా ఉంది భగవద్గీతలో. సో ఇలా ఈ 2 మోడ్స్లో ఉంటాం. ఈ 2 మోడ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం పనిని వదిలేయలేం, పనిని సక్రమంగా చేయలేం, వేస్ట్ కదా. ఎప్పుడైతే మనం హరే కృష్ణ చాంటింగ్ చేస్తామో, కృష్ణ ప్రసాదం తింటాము, మన ఇంద్రియాలని, మన సెన్సెస్ని, వర్కింగ్ సెన్సెస్, నాలెడ్జ్ అక్వైరింగ్ సెన్సెస్, ఇవన్నీ కూడా మన బాడీని కృష్ణ సేవలో ఉపయోగిస్తాము. అండ్ మన మైండ్ని కూడా కృష్ణ గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఒక రోజులో మనం ఎంతసేపు కృష్ణ గురించి ఆలోచిస్తున్నాం, కృష్ణ బుక్స్ చదువుతున్నాం, కృష్ణ సేవ చేస్తున్నాం, భక్తులతో ఎంతసేపు అసోసియేట్ అవుతున్నాం. మన కాన్షియస్నెస్ ని అది ప్యారలల్ గా జరగాలి, ప్యారలల్ గా జరగాలి యాక్చువల్లీ. దయచేసి మీరు చేయండి ఎవరు. మై కృష్ణ. ఓకే. సో అలా ప్యారలల్ గా మనం ఎప్పుడైతే మన కర్మయోగ చేస్తామో, ఎలా చేయాలి కర్మయోగ? మనం చేసే పని మనం చేసుకుంటూ హరే కృష్ణ చాంటింగ్, మన మైండ్ మాత్రం ఇక్కడ. అఫ్ కోర్స్ మన మైండ్ ఇక్కడ ఉన్నప్పుడు మనం చేసే పనులు తప్పుపోతాయి ఎలా ప్రభు అంటారేమో. నో 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 నో. యోగక్షేమం మహామ్యహం. దీంట్లో కృష్ణ అంటున్నాడు, సాంస్క్రిట్ గుర్తు రావట్లేదు, అనన్యాస్ చింతయంతో మాం అని స్టార్ట్ చేస్తున్నాడు. అంటే కృష్ణ 9th చాప్టర్లో ఏం చెప్తున్నాడంటే, అర్జున నీ చింతలన్నీ కూడా ఉమ్, నా పాద పద్మముల దగ్గర పెట్టేసి, సి నీ మైండ్ థింకింగ్ అనేది నా దగ్గర పెట్టు, నా కోసం పెట్టు, నా గురించి పెట్టు, నా సేవలో పెట్టు. నీ భౌతిక చింతలు ఏవైతే ఉంటాయో, నీ అన్నెసెసరీ ఈ మెటీరియల్ వరల్డ్, నీ పనులు అవ్వచ్చు, నీ జాబ్స్ అవ్వచ్చు, అవి ఏవైనా కానీ పనులు, అవన్నీ నేను చూసుకుంటా. నన్ను నువ్వు చూసుకో చాలు. యూనో ఆ మైండ్ థింకింగ్ అనేది, నీ ఇంటెలిజెన్స్ అనేది నా పాద పద్మముల దగ్గర పెట్టు. నా సేవలో ఉపయోగించిన ఇంటెలిజెన్స్, నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, నీ వరల్డ్లీ యాక్టివిటీస్, మీ మెటీరియల్ పనులు, భౌతిక పనులు, నీ డ్యూటీస్ అవ్వచ్చు, నీ ఆక్యుపేషన్స్ అవ్వచ్చు, నీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎక్సెట్రా, అవన్నీ నేను చూసుకుంటా. ఎందుకంటే అది నీ బెనిఫిట్ కోసమే అర్జున. నీ యుద్ధం నువ్వు చేయి, అది నీ డ్యూటీ యాక్చువల్లీ. క్షత్రియునిగా నీ డ్యూటీ అది. అట్లా ఇప్పుడు మనకు కూడా చాలా చాలా డ్యూటీస్ ఉన్నాయి, మనం అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాం. సో అర్జున నీ పని నువ్వు చేయి, నీ బాణం నువ్వు వదులు, నీ డ్యూటీ నువ్వు చేయి. యాక్చువల్లీ నువ్వు పక్కా విజయం నీకే, ఎందుకంటే నేను నీ వైపు ఉన్నా, నన్ను నీ వైపు పెట్టుకున్నావు కాబట్టి. కానీ ఒకటి మిస్ అవుతున్నాను, నా స్మరణ మిస్ అవుతున్నావు, నన్ను గుర్తు పెట్టుకోలేకున్నావు నువ్వు యాక్చువల్గా అయితే. ఈ బాడీలీ కాన్సెప్షన్తో వాళ్ళ మీద ఉంది నీ కాన్సన్ట్రేషన్. సో అండ్ రిజల్ట్ మీద ఉంది నీ కాన్సన్ట్రేషన్. అదంటున్నాడు కృష్ణ మెయిన్. మనకు కూడా అంతే, మనం కూడా పని చేస్తూ ఉంటాం, రిజల్ట్ మీద మన కాన్సన్ట్రేషన్ లేకుండా కృష్ణ కాన్షియస్నెస్ మీద ఉండాలి. మనం కృష్ణ మీద ఉండాలి. యాక్చువల్లీ కాన్షియస్నెస్ అనేది ప్యూరిఫై అవుతుంది అప్పుడు, యూనో కంప్లీట్ నాలెడ్జ్ అప్పుడు వస్తుంది. అండ్ కంప్లీట్ గా మన ఇంటెలిజెన్స్ అనేది ప్యూరిఫై అవుతుంది, శుద్ధం అవుతుంది. ఇట్ విల్ ఈవెన్ ఇంక్రీజ్ హౌ టు కనెక్ట్ విత్ కృష్ణ అని. ఇఫ్ యూ కీప్ ఆన్ కనెక్టింగ్ విత్ అవర్ రిజల్ట్స్, మనం మళ్ళీ బర్త్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల నేను ఎందుకు మళ్ళీ బర్త్ అంటున్నానంటే, మళ్ళీ బర్త్ తీసుకోవడం చాలా రిస్క్ అండ్ డేంజర్. భాగవతంలో వర్ణింపబడింది అండ్ భగవద్గీతలో వర్ణింపబడింది. ఇది ఒక డేంజరస్ థింగ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ బర్త్ అగైన్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ ఈస్ ద ఎస్కేపింగ్. వీ షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ బర్త్ అండ్ డెత్. ఇది అల్టిమేట్ గోల్, ఈ వేదాస్ యొక్క గోల్, ఈ భగవద్గీత యొక్క గోల్. అల్టిమేట్ గా కృష్ణాన్ని ఎలా చేరాలి, మనం కృష్ణ ఉన్న వైకుంఠాన్ని, గోలోకాన్ని మనం ఎలా చేరాలి, ఇది ఉండాలి ఎయిమ్ అనేది. ఓకే, దీని గురించి ఎంత చెప్పుకున్నా అంతే. సో అలా మన పని చేసేటప్పుడు రిజల్ట్ మీద మనకి ఫోకస్ ఉండకుండా, రిజల్ట్ తో మనం కనెక్ట్ అయ్యకుండా కృష్ణతో కనెక్ట్ అయ్యండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే చాంటింగ్ చేసుకోవాలి, బుక్స్ చదవాలి. మన పని వెళ్తా ఉంటుంది. కృష్ణ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఈ డిపెండెన్సీ అనేది నేర్చుకోవాలి. ఇలా మనం చేస్తే ఏమవుతుంది, డిటాచ్మెంట్ వస్తుంది. ఎవ్రీథింగ్, అన్నిటితో మనకి బంధన తెగిపోతుంది. ప్రతి ఒక్క దాంతో పని ఆపట్లేదు కానీ బంధన తెగిపోతుంది. అంటే చేస్తున్నాం ఒక డెడ్ ఫిష్ లాగా.
అండ్ కృష్ణ మనల్ని అన్నిట్లో కన్నా టాప్ కూడా పెడతాడు ఆటోమేటిక్గా. ముందు మీరు ఎలా అయితే చేస్తున్నారో దానికన్నా ఇంకా టాప్ పెడతాడు. మీకు ముందు ఒక 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి మీ ఇంటెలిజెన్స్ తో, ఇప్పుడు కన్నా ఇలాగన్నా చేస్తే 1 lakh ని 5 lakh చేసే కృష్ణారెడ్డి మన ఇంటెలిజెన్స్ తో సంబంధమే లేకుండా. యునో నాలెడ్జ్ అండ్ యాక్షన్ బోత్ ప్యూరిఫై, బట్ వర్కింగ్ ఇన్ డివోషన్ లీడ్స్ ఫాస్టర్ టు లిబరేషన్. యా, భగవద్గీత చదవడం, వేదాలు చదవడం, ఇవన్నీ కూడా చదవడం కరెక్టే, నాలెడ్జ్ వస్తుంది. అండ్ అలానే మనం మన పనులు మనం చేసుకుంటా ఉంటాం, ఈ కర్మయోగ చేసుకుంటా ఉంటాం, మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాం, భగవద్గీత బుక్స్ చదువుతూ ఉంటాం, కృష్ణ గురించి నాలెడ్జ్ తెచ్చుకుంటాం. ఓకే, నేను సోల్, అండ్ అలానే కృష్ణ అనేది సూపర్ సోల్, మా ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ మాస్టర్ అండ్ సర్వెంట్, ఓకే, ఎక్సెట్రా ఎక్సెట్రా, అండ్ రిజల్ట్ కృష్ణకు ఆఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, కానీ బట్ వర్కింగ్ ఇన్ డివోషన్ leads faster to liberation. Means start chanting, start serving Krishna. Somehow use your intelligence to how to serve Krishna. మీరు మాకు జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, ఎన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయో చెప్తాను నేను, కృష్ణకి ఎలా సేవ చేసుకోవాలన్నా. మీరు అందరు టెంపుల్కి వచ్చి సేవ చేయలేరు కదా డైరెక్ట్గా. సో సమ్ హౌ ఆర్ అదర్ వీ నీడ్ టు యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ టు ఫర్ కృష్ణ సర్వీస్. దెన్ ఆటోమేటికల్లీ మనకి we will get freed from all the sinful reactions, ఆల్ ద నార్మల్ రియాక్షన్స్ ఆల్సో. మన యాక్షన్ యొక్క రియాక్షన్స్ అన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, సన్యాస వితౌట్ కంట్రోలింగ్ మైండ్ ఇస్ ట్రబుల్సమ్. సో మైండ్ని కనుక కంట్రోల్ చేయకుండా మనం కన ఈ గివప్ గురించి కానీ సన్యాసం గురించి కానీ అదే రిలీఫ్ అనుకొని, అదే కంప్లీట్ రిలాక్స్డ్ మోడ్ అనుకొని, ఇంకా మొత్తం అయిపోయిందిలే అనుకొని మనం గివప్ చేసి అలా మనం వదిలేస్తే మన లైఫ్లో ఇట్ విల్ లీడ్ టు వెరీ ట్రబుల్సమ్, చాలా చాలా కష్టం. ఇంకా చాలా ఉందా? ప్యూర్ డివోషనల్ యాక్షన్, ఏ కర్మయోగి. ఓకే, ఏంటి ఆ డివోషనల్ యాక్షన్? కర్మయోగి ఈజ్ ప్యూర్ ఇన్ మైండ్. మన మైండ్ని ప్యూరిఫికేషన్ చేసుకుంటాం లాస్ట్కి ఇలా డివోషనల్ యాక్టివిటీస్ కన్నా మనం చేస్తే. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలాంటి 9 డివోషనల్ సర్వీసెస్. ఇవన్నీ కూడా మీకు జపా సెషన్ జాయిన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకుంటున్నాం మరి. సో ఈజ్ ప్యూర్ ఇన్ మైండ్. ఆ మైండ్ అనేది శుద్ధ మైండ్, అది కంట్రోల్ సెన్సెస్, వాళ్ళ సెన్సెస్. ఇవే ఇప్పుడు ఏవైతే నేను ఇక్కడ చదువుతున్నానో సిమ్టమ్స్ అన్ని కూడా, ఆ సిమ్టమ్స్ మనలో లేకనే వీటన్నిటికీ ఆపోజిట్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆపోజిట్ ఉన్నాం. మనం ఇవన్నీ మనం అచీవ్ చేయాలి. యాక్చువల్లీ మన మైండ్ ని ప్యూర్ ఎప్పుడు చేసుకుంటాం? వెన్ వి చాంట్ హరే కృష్ణ, వెన్ వి ఈట్ కృష్ణ ప్రసాదం, వెన్ వి రీడ్ ద బుక్స్, వెన్ వి హియర్ అబౌట్ కృష్ణ, అండ్ వెన్ వి కనెక్ట్ విత్ కృష్ణ. కంట్రోల్ సెన్సెస్, మనం ఇవన్నీ చేస్తే మన సెన్సెస్ అన్ని కంట్రోల్ లేదు. ఇప్పుడు మన సెన్సెస్ కంట్రోల్ అవ్వట్లేదు. సెన్సెస్ చెప్పినట్లు మనం వింటున్నాం. యాక్చువల్లీ సెన్సెస్ చెప్పినట్లు సోల్ వింటుంది, తెలుసా? అండ్ సెన్సెస్ చెప్పినట్లు ఇంటెలిజెన్స్ వింటుంది. సెన్సెస్ ఏవంటే అవి కోరుకుంటున్నాయి. సెన్సెస్ ఎప్పటికైనా మళ్ళీ మనకి బాధనిస్తాయి. మనం చేసే పనులన్నీ కూడా ఎంతెంతమంది ఎన్ని దారుణమైన పనులు చేస్తున్నారు ఈ సెన్సెస్ కంట్రోలింగ్ లేక. సీస్ ఆల్ బీయింగ్స్ ఈక్వల్లీ. దీనివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే మనం ఒక శ్లోకం ఉంది, గుర్తు రావట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ విజన్ ఆఫ్ ద వాయిస్, దీన్ని సంస్కృతంలో గుర్తు రావట్లేదు. ఓకే, ఇట్స్ ఓకే. సో అలా అండర్స్టాండ్స్ ఐఎమ్ నాట్ ద డ్యూయర్. నేను కాదు చేసేది, నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కృష్ణ చేతిలో. సో నా గుణ ప్రకారం, నా కర్మ ప్రకారం నేను ఇది చేస్తున్నాను. సో లెట్ కృష్ణ టేక్ కేర్ ఆఫ్ ద రిజల్ట్. నేను చేయడం వరకే. అండ్ వాట్ టు డూ, హౌ టు డూ, మనం ఇందాక నుంచి యాక్షన్, ఇన్యాక్షన్, నిన్న మాట్లాడుకున్నట్లు. అండ్ యాక్షన్, ఇన్యాక్షన్, ఫార్బిడెన్ యాక్షన్, ఇట్లా. అండ్ బాడీ, సెన్సెస్, మైండ్ వర్క్ బై నేచర్. సో మనం ఒక ప్రకృతి కంట్రోల్లో ఉన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఆ గుణాలు మనల్ని ఆడిస్తున్నాయి. అండ్ మనం అట్లనే మనకి ఏం లేదా, అట్లయితే ఆడిస్తున్నాయి, అట్లయితే ఆడుతూ ఉంటాంలే, చేస్తూ ఉంటాంలే అయితే నో. మనం సత్వగుణానికి ఎలివేట్ అవ్వాలి. సత్వగుణం ఆడించినట్లు ఆడాలి మనం. అప్పుడే మనం తర్వాత మెల్లగా మనల్ని మనం శుద్ధ సత్వగుణంకి ఎలివేట్ అవ్వాలి. ఈ పిక్చర్స్ అన్ని భగవద్గీతలో ఉంటాయి. ఓకే, మీరు కొంచెం ట్రై చేయండి తీసుకునేకి. వన్ హూ ఆఫర్స్ ఆల్ వర్క్ టు కృష్ణ ఇస్ నాట్ టచ్ బై సిన్. ఎప్పుడైతే, ఇది మనం లాస్ట్ 2 days నుంచి మాట్లాడుకుంటేది, ఎప్పుడైతే మన పని యొక్క రిజల్ట్ని, ఓకే, అది డబ్బులు అవ్వచ్చు, అది ఎనర్జీ అవ్వచ్చు, ఆర్ ఏదైనా కానీ, మన పని చేసే దానికి వచ్చే ఫలితాన్ని కృష్ణకి ఎప్పుడైతే ఇస్తామో ఆ పాపపు ఫలితం అనేది మనకు అంటదు. అందుకేనండి డొనేషన్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎవ్వరు ఏమి భక్తి చేయలేని వాళ్ళు, టెంపుల్కి వచ్చి ఏమి ఇంత చేయలేని వాళ్ళు, ఈ కర్మయోగ చాలా ఇంపార్టెంట్ అనేది. అందుకే వెన్ వీ గివ్ చారిటీ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్, ఆ సిన్ అనేది, ఆ పాపపు ఫలితం అనేది మనకి తగలదు. అది మనం ఇవ్వలేకనే, అది మనం వదులుకోలేకనే డెత్ వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాం. 1 రూపాయి కూడా, లేదంటే ఇంకోటి ఏదైనా కానీ. డివోటీ అటైన్స్ పీస్. సో ఇలా మనం కృష్ణ భక్తులం అయితే, కృష్ణస్ డివోటీ అయితే ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత అనేది వస్తుంది. నాన్ డివోటీస్ ఎంటాంగిల్ బై డిజైర్ ఫర్ రిజల్ట్. చూడండి,
ఓకే నేను ఎంజాయ్ చేయాలి కోరిక, ఆ కోరిక అనేది నేను కోరుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయడం, కోరుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయడం. దీంతో ఎంటాంగిల్ అంటే ముడిపడి ఉంటాం. నాన్ డివోటీ, కృష్ణతో సంబంధం లేకుండా ఓన్ గా ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగం, వాళ్ళ సెన్సెస్ ని వాడు ఎంజాయ్ చేయాలనుకుంటా ఉంటాడు చూడండి. ఆఫర్ అనేది, గివ్ అప్ అనేది నేర్చుకోకుండా వాడు ఎప్పటికీ కూడా సఫర్ అవుతూనే ఉంటాడు. అండర్స్టాండింగ్ ద సోల్, ద యోగి థింగ్స్ ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ. సో ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ భక్తి, సేవ, స్పిరిచువల్ రియలైజేషన్, రకరకాల ఇన్స్పిరేషన్, మోటివేషన్, కనెక్ట్ విత్ కృష్ణ. ఈ పదాలన్నీ ఏంటి? పదాలన్నిటికీ కూడా ఫస్ట్ బేసిక్ థింగ్, ఫౌండేషన్ ఏంటి అంటే ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ బాడీ. ఈ టూ బాడీస్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సెకండ్ చాప్టర్ మొత్తం చాలా జాగ్రత్తగా చదవండి, పర్పట్స్ తో సహా, ప్రభుపాదుల వారి పర్పట్స్ తో సహా. డౌట్స్ అన్ని నోట్ చేసుకోండి. అరే దెన్ హూ యామ్ ఐ? ఈ పాయింట్కి రావాలి మీరు. ఇఫ్ బాడీ ఈస్ ఎండింగ్ హియర్, వై ఐఎమ్ స్ట్రగ్లింగ్ దిస్ మచ్? అండ్ హూ ఐమ్ ఐ? వేర్ ఐఎమ్ గోయింగ్ ఆఫ్టర్ ద డెత్? డెత్ తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను నేను బర్త్కు ముందు ఎక్కడ ఉన్నాను? మన గురించి మనకు తెలియని చాలా సీక్రెట్స్ ఆ సెకండ్ చాప్టర్లో ఉన్నాయి. సోల్ ఇది అసలైన ఐడెంటిఫికేషన్. ది లార్డ్ డస్ నాట్ టేక్ ఎనీవన్ సిన్ ఆర్ పైటీ, ఇగ్నోరెన్స్ కవర్స్ నాలెడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కృష్ణాన్ని బ్లేమ్ చేస్తారు. నేను షార్ట్ గా ఫినిష్ చేసే ట్రై చేస్తా. చాలా మంది కృష్ణాని బ్లేమ్ చేస్తారు మనకు వస్తున్న రియాక్షన్స్ కి. నో, కృష్ణ 5.15 ఏం చెప్తున్నాడు చూడండి ఈ శ్లోకాలో. అర్జున, నేను ఎవరి పాపకర్మలకి నేను బాధ్యుడిని కాదు. యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇండివిజువల్ సోల్ ఈజ్ ఇండిపెండెంట్. ప్రతి ఒక్క జీవికి కొద్దిపాటి స్వతంత్రం అనేది ఉంటుంది అర్జున. అండ్ ఆ స్వతంత్రాన్ని వాళ్ళు ఎప్పుడైతే మిస్యూజ్ చేస్తారో, నా సేవలో కాకుండా వాళ్ళ బుద్ధిని ఎప్పుడైతే ఇంద్రియ భోగానికి ఉపయోగిస్తారో, నాలెడ్జ్ అనేది లేక, బుద్ధి లేక, జ్ఞానం లేక, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియక, చాంటింగ్ చేయక, నేను చెప్పినట్లు భగవద్గీతలో చెప్పినట్లు పాటించక, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇంద్రియ భోగానికి, అండ్ ఇంద్రియ భోగం అంటే ఏం చెప్పాలి మీకు షార్ట్ కట్ లో అంటే, మనం రకరకాల కోరికలు కోరుకుంటుంటాం తెలుసా. మనం దేవతల దగ్గరికి వెళ్ళి ఏమైనా కానీ అది తినాలి, ఇది తినాలి, అది చేయాలి, ఇది చేయాలి, వారితో అలా ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ఇది ఎంజాయ్ చేయాలి. ఎక్కడ కృష్ణ ఉన్నాడు? కృష్ణ కాన్షియస్నెస్ లో పనులు చేయం. మనం చేసే పనులే యాక్చువల్లీ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తిని ఎంజాయ్ చేస్తాం, చూసి ఎంజాయ్ చేస్తాం, ఏదైనా విని ఎంజాయ్ చేస్తాం, స్మెల్ మన సెన్సెస్ తో, మన ఇంద్రియాలతో ఎంజాయ్ చేసేవి ఏవైనా, మనం చేసే యాక్టివిటీస్ ఏవైనా కానీ ఇలా మనం నాలెడ్జ్ లేకుండా మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చే ఎంజాయింగ్స్ తో పాటు సఫరింగ్స్ కూడా వస్తున్నాయి. కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా, కృష్ణ లేకుండా, కృష్ణ ఇచ్చిన నాలెడ్జ్ అనేది మనతో లేకుండా బుద్ధిహీనంగా, అజ్ఞానంతో మనం పనులు చేస్తున్నాం, మనం చేసే పనులు. అందుకే మనకి ఆ రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ పుణ్యకర్మలు చేసినప్పుడు ఆ రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ కృష్ణ ఎక్కడ లేడు. ఎప్పుడైతే భగవద్గీత ఓపెన్ చేస్తామో అప్పుడు వస్తాడు కృష్ణ మన లైఫ్ లోకి. కృష్ణ గైడెన్స్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. కృష్ణ గైడెన్సే తీసుకోకుండా, భగవద్గీత ఓపెన్ చేయకుండా లైఫ్ లాంగ్ ఇట్లా చేస్తూ మధ్యలో ఎవడన్నా ఏదో వాడి ఇంట్లో ఎవడో చనిపోతే ఓ ఏడుస్తూ ఉంటాడు, కృష్ణని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. నువ్వు కృష్ణ ఆల్రెడీ చెప్పేశాడు పుట్టినవాడికి మరణం తప్పదురా బాబు అని. నువ్వెందుకు షాక్ అయ్యి ఏడుస్తున్నావు మరి ఇంట్లో? ఎందుకు మరణం తప్పదు, అండ్ ఎందుకు ఆ మరణం నుంచి మనం తప్పించుకోలేకున్నాము? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకు పుట్టాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరణం వరకు ఎందుకు కృష్ణని బ్లేమ్ చేయాలి? మనం ఎక్కడి నుంచి వచ్చాము? కృష్ణకి మనకి సంబంధం ఏంటి? మన మరణం అసలు ఎవరి చేతుల్లో ఉంది? ఇవన్నీ కదా ఇవన్నీ కదా మనం ఆలోచించాలి. ఆ కృష్ణ నాలెడ్జ్ ఎప్పుడే ఇచ్చాడు? 5000 years ago. మనం ఇప్పటికీ ఎన్ని జన్మలు అవుతుందో కృష్ణని బ్లేమ్ చేసుకుంటూనే ఉన్నాం మనకు వచ్చే సఫరింగ్స్ కి. బికాస్ నో నాలెడ్జ్. కృష్ణ చెప్పేది వినట్లేదు, కృష్ణ గైడెన్స్ తీసుకోవట్లేదు. నాలెడ్జ్ రిమూవ్స్ ఇగ్నోరెన్స్ లైక్ ద సన్ రిమూవ్స్ డార్క్నెస్. చూడండి, మనకు వస్తున్న కష్టాలన్నీ అజ్ఞానం కారణంగానే, అంధకారం కారణంగానే. అదంతా కూడా ఎప్పుడు తొలగిపోతుందంటే, ఒక నైట్ చీకటి ఎలా అయితే సూర్యుడు వస్తానే మొత్తం తొలగిపోతుందో, ఒక్క మూల కూడా చీకటి ఉండదు. మనం విండోస్ ఓపెన్ చేసుకోగానే, మనం బయటకు వస్తానే సూర్యుడు వస్తానే, అలానే ఈ భగవద్గీత ఎప్పుడైతే కంప్లీట్ గా చదువుతామో, డౌట్స్ అన్ని కంప్లీట్ గా క్లియర్ చేసుకుంటామో లాస్ట్ వరకు, బుక్ మనం పక్కన పడేయకుండా, అండ్ ఈ మా మనుస్మర కృష్ణ భక్తుల మనం ఎప్పుడైతే అవుతామో, కృష్ణ సేవ మనం ఎప్పుడైతే చేసుకుంటామో, కృష్ణతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఈ ఇగ్నోరెన్స్ అనేది, అజ్ఞానం, అంధకారం అనేది వెళ్ళిపోతుంది. ది విజన్ ఆఫ్ వైస్, ఈ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ది వైస్ సీ ఈక్వలీ ఏ లర్న్ బ్రాహ్మణ. ఒక గొప్ప పండితుణ్ణి, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని తినేవాడిని కానీ వీళ్ళందరినీ కూడా సమానంగా చూస్తారు. ఎందుకు తెలుసా అండి? బేసిక్ కామన్ సెన్స్ యాక్చువల్లీ, కానీ చాలా మందికి తెలియదు.
ఇది చాలా బేసిక్ కామన్ సెన్స్, కానీ చాలా మంది ఇది చూడరు. 99.9999% ఇలా చూడరు అనమాట సొసైటీలో. ఇలా చూస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు యాక్చువల్గా అయితే. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు తెలుసా ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉన్నాడు. సేమ్ పరమాత్మ, ఏం డిఫరెన్స్ లేదు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరి హృదయంలో ఆ ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ కనెక్టెడ్ టు సేమ్ పరమాత్మ. నా హృదయంలో ఉన్న ఆత్మ కృష్ణతో కనెక్ట్ అయి ఉంది. నీ హృదయంలో ఉన్న ఆత్మ కృష్ణతో కనెక్ట్ అయి ఉంది. కృష్ణ పరమాత్మ రూపంలో అందరి హృదయాలలో ఉన్నాడు. దెన్ వై వై దిస్ డిఫరెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు మన విజన్ అనేది వేరేలాగా చూస్తున్నాం? ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే వి డోంట్ నో అబౌట్ సోల్ అండ్ సూపర్ సోల్. ఈ పరమాత్మ గురించి రియలైజేషన్ లేదు. యునో సి, ఎదుటి వారి హృదయంలో కృష్ణ ఉన్నాడు అంటే హౌ మచ్ రెస్పెక్ట్ వి షుడ్ గివ్, హౌ మచ్, అండ్ వై వీఆర్ నాట్ గివింగ్ దట్ రెస్పెక్ట్, అండ్ వై వీఆర్ నాట్ సీయింగ్ ఈక్వల్లీ దెన్. బాడీస్ వేరు, అండ్ బాడీస్ కేమ్ బికాస్ ఆఫ్ దేర్ కర్మ. కర్మ. అందుకే గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా లిబరేటెడ్ పర్సన్స్ ఆర్ నాలెడ్జ్ఫుల్ పర్సన్స్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఈక్వల్ గా సమానంగా చూస్తారు. మనకెందుకు ఆ క్వాలిటీ లేదు? ఎందుకంటే వి డోంట్ నో అబౌట్ పరమాత్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కృష్ణ గురించి మనం రియలైజ్ అవ్వాలి. మన హృదయంలో ఉన్న పరమాత్మ గురించి ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో చాంటింగ్ చేసి హరే కృష్ణ మహామంత్ర డైలీ, ఎదుటి వాళ్ళ హృదయంలో ఉన్న పరమాత్మ గురించి మనం రియలైజ్ అవుతాం. అండ్ ఎప్పుడైతే మనం ఆ విజన్తో అందరిని ఈక్వల్ గా చూస్తామో ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ గెట్ సాల్వ్. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. బికాస్ దే సీ ద సేమ్ సోల్ విత్ ఇన్ ఆల్ ద బాడీస్. సి, బాడీ డిఫరెంట్ అవ్వచ్చు, సోల్ సేమ్. సోల్ కి ఒక బాడీ రూపం, వేరే రూపం. ఓకే, వీడికి వేరే రూపం, వాడికి వేరే రూపం, వాడికి వేరే సైజు, వాడికి వేరే కలర్. నో నో నో. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ యొక్క అంశాలే. సో అది రియలైజ్ అయ్యేకి చాలా టైం పడుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యువాలిటీస్. మన భౌతిక ప్రపంచం మొత్తం, మెటీరియల్ లైఫ్ మొత్తం, మెటీరియల్ వరల్డ్ మొత్తం డ్యువాలిటీస్. హ్యాపీనెస్, సాడ్నెస్, హాట్, కోల్డ్, కోపం, ఇట్లా దానికి ఆపోజిట్ ఆనందం, దుఃఖం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ గోలోకంలో, వైకుంఠంలో, కృష్ణ దగ్గర ఇలా ఉండదండి. ఈ డ్యువాలిటీస్ అనేవి ఉండవు. ఓన్లీ హ్యాపీనెస్, కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ గా నిత్యంగా, నో డెత్, నో బర్త్, ఇట్లాంటివన్నీ కూడా ఉండవు అనమాట. ఒక్కటే ఉంటది అనమాట. బికమ్స్ పీస్ఫుల్, సెల్ఫ్ రియలైజ్ సోల్. చూడండి, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకొని కృష్ణతో కనెక్ట్ అవుతామో మన సెల్ఫ్ రియలైజేషన్ అనేది జరుగుతుందో. ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఒక బుక్ ఉంటుంది, ఖచ్చితంగా చదవండి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ బిఫోర్ భగవద్గీత. అది లేకుంటే తీసుకోండి ఖచ్చితంగా. ఆల్రెడీ గీతామాతాజీ ఎవరో వాళ్ళకి నేను పంపించబోతున్నాను త్వరలో. సో బికమ్స్ పీస్ఫుల్, ప్రశాంతత అనేది దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ప్రశాంతత ఇక్కడెక్కడ దొరకదు. ఓన్లీ వెన్ యూ కనెక్ట్ విత్ కృష్ణ, దెన్ ఓన్లీ యూ గెట్ పీస్. మనం 529 లో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఫ్రీ ఫ్రమ్ హ్యాటెడ్ అండ్ అటాచ్మెంట్, ఇందాక చదువుకున్నట్లే. ఎంజాయ్స్ హ్యాపీనెస్ ఫ్రమ్ విత్ ఇన్. హ్యాపీనెస్ ని బయట వెతుక్కోవడం కాదండి, ఎప్పటికీ దొరకదు. ఎక్స్టర్నల్ గా మనం ఇక్కడ వెతుక్కుంటే బయట, దాంట్లో, దీంట్లో, అందులో, ఇందులో, అక్కడ, ఇక్కడ. నో 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 నో. హ్యాపీనెస్ అలా దొరకదు. ఈ భౌతిక ప్రపంచాన్ని కృష్ణ దుఃఖాలయం అంటున్నాడు, ద వరల్డ్ ఆఫ్ మిజరీస్. మరి ఇక్కడ హ్యాపీనెస్ ఎలా దొరుకుతుంది? మన ఫూలిష్నెస్ యాక్చువల్లీ. సెల్ఫ్, ద సోల్ ఆల్రెడీ హ్యాపీ, ఆనందమయోభ్యాస. ఆ హ్యాపీనెస్ ని మనం కోల్పోయాం. ఆ హ్యాపీనెస్ ని తిరిగి రివైవ్ చేసుకోవాలి మనం. వెన్ వి కనెక్ట్ విత్ కృష్ణ, వెన్ వి బికమ్ కృష్ణ కాన్షియస్, ఆటోమేటికల్ హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది. ఆ సెల్ఫ్ సాటిస్ఫైడ్ సోల్స్ అంట, దే విల్ గో బ్యాక్ టు కృష్ణ. దే విల్ నెవర్ కమ్ బ్యాక్ హియర్ అగైన్. ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి రారు. కృష్ణ దగ్గరికి ఒక్కసారి రీచ్ అయితే ఆ హ్యాపీనెస్ రుచి అనేది తెలుస్తాయి. హైయర్ టేస్ట్ అంటాం. ఈజ్ లిబరేటెడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్. కృష్ణతో కనుక కనెక్ట్ అయితే మనం ఈవెన్ ఇక్కడ ఈ దుఃఖాలయంలో ఉన్నా కానీ, ఎన్ని కష్టాలలో ఉన్నా కానీ, వి విల్ ఫీల్ దట్ హ్యాపీనెస్ ఆల్ ద టైమ్. అది కృష్ణ కాన్షియస్ యొక్క పవర్. మెటీరియల్ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ అండ్ దే కాజ్ ఆఫ్ సఫరింగ్. సో ఇక్కడ వచ్చే చూడండి, ఈ ఒక్క లైన్ చాలు. చూడండి ఎంత సీక్రెట్స్ ఉన్నాయో భగవద్గీతలో. బట్ అది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకుండా తెలుసా? ఇక్కడ వచ్చే మనకు ఆనందాలు, బాధలు, ఇవన్నీ కూడా టెంపరరీ. సో దాని నుంచి మనం సఫర్ అవ్వకూడదు, ఎక్కువ పొంగిపోకూడదు. బికాస్ వెన్ వి గో టు కృష్ణ, ఓన్లీ హ్యాపీనెస్ ఉంటుంది అక్కడ. అది మనం ఏం చేయాలి, అక్కడికి మనం వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇక్కడ వస్తున్న బాధలకి మనం అని మైండ్ కంట్రోల్ అవ్వట్లేదు ప్రభు, మైండ్ కంట్రోల్ అవ్వట్లేదు ప్రభు, ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రభు, ఏవేవో థాట్స్ వస్తున్నాయి ప్రభు, నాకు బాధలు వస్తున్నాయి ప్రభు, అది ఇది ఏవో డౌట్స్. నో, ఇవన్నీ టెంపరరీ. వి షుడ్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ వరల్డ్. We should escape from these sufferings. When we connect with Krishna, then only we can escape. When we chant Hare Krishna, then only we connect with Krishna. ఇది ఎవరు చేయరు. బుక్స్ చదవాలి. ఎలా కృష్ణ ఎక్కడ ఉంటాడు, హూ ఇస్ కృష్ణ, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అవర్ సెల్ఫ్ అండ్ కృష్ణ, హౌ టు గో టు కృష్ణ, హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దెన్, అండ్ హౌ టు కంట్రోల్ మైండ్ టు చాంట్ హరే కృష్ణ. ఇది ఎవరు చేయరు. సో ప్రిస్క్రైబ్డ్ మెథడ్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోగలం. A wise person does not delight in them.
వన్ హూ టాలరేట్స్ అర్జస్ బిఫోర్ డెత్ ఈజ్ ఏ ట్రూ యోగి. సో ఐ మీన్ ఈ నాలెడ్జ్ అంతా తెచ్చుకొని యూనో మాత్ర స్పర్శాస్త కౌంతేయ ఇక్కడ కూడా కృష్ణ టాలరెన్స్ గురించి చెప్తున్నాడు. చైతన్య మహాప్రభు కూడా యూనో తృణాదపి సునీచేన తరోరపి సహిస్తున్న వి షుడ్ లెర్న్ టాలరేట్, హౌ టు టాలరేట్. యూనో ఎప్పుడైతే మనం టాలరెన్స్ నేర్చుకుంటాం అంటే ఎలా ఓర్చుకోవాలి, ఎలా తీసుకోవాలి, వీటిని ఎంత ఓపికతో ఉండాలి టు కనెక్ట్ విత్ కృష్ణ. ఎందుకంటే వన్స్ వి కనెక్ట్ విత్ కృష్ణ దెన్ ఫినిష్. ఇవన్నీ కూడా మనం వి కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్. అంతేగాని చిన్న చిన్న వాటిగా మనం ఏదో పెద్ద ఇట్లా చేసేసుకుంటూ లేదంటే బాధపడుతూ కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణతో ఉన్న కనెక్షన్ మనం రియలైజ్ అవ్వకుండా అదే ఆపేసాం అనుకోండి, వి నెవర్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఎప్పటికీ. అందుకే కష్టాలంతా, ఎందుకంటే కర్మ ఫలితాలు కాబట్టి అవన్నీ ఓర్చుకోవాలి మనం. ఆల్రెడీ కృష్ణ వెన్ వి స్టార్ట్ సరెండర్ టు కృష్ణ, ఎప్పుడైతే కృష్ణకు సరెండర్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్ ఇవన్నీ తగ్గిస్తూ ఉంటాడు కృష్ణ. కొండంతతో పోయి దాన్ని గోరంతతో తీసేస్తున్నాడు ఆల్రెడీ. వెన్ వి సరెండర్, వెన్ వి చాంట్, అందరికీ కాదు, చాంట్ చేస్తూ కృష్ణకి దగ్గర అవ్వాలని చూస్తున్న వాళ్ళకి మాత్రమే. సో స్టిల్ మధ్యలో వస్తున్నవన్నీ కూడా మనం దాటుకుంటూ ఎప్పుడైతే కృష్ణతో కనెక్ట్ అవుతామో అప్పుడే మనం ఇది సచ్ ఎ ప్యూరిఫైడ్ పర్సన్ అటైన్స్ బ్రహ్మ నిర్వాణ, స్పిరిచువల్ పీస్. సో అలా అసలైన ప్రశాంతత, నిత్యమైన శాశ్వతమైన ప్రశాంతత పొందగలడు. పీస్ ఆఫ్ మైండ్ లేక ఎంత మంది ఉన్నారు ప్రపంచంలో, ఎవరు కూడా కృష్ణతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేయట్లేదు. దే నెవర్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. ఎప్పటికీ రాదు వాళ్ళకి ఆ ప్రశాంతత అనేది కృష్ణతో కనెక్ట్ అవ్వకపోతే. యూనో రాంగ్ వైఫైకి మన పాస్వర్డ్ కొడతా ఉంటే ఎప్పటికీ కనెక్ట్ అవ్వదు. మన వైఫైకి రాంగ్ పాస్వర్డ్ కొడతా ఉంటే ఎప్పటికీ కనెక్ట్ అవ్వదు. కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ మెడిటేషన్, విత్డ్రా సెన్సెస్, కంట్రోల్ మైండ్. సో చూడండి, అసలైన మెడిటేషన్ అంటే ఇది. అలా ఏదో పెద్ద చెత్త మాల్స్కి వెళ్ళి లేదంటే అక్కడక్కడ స్టూడియోస్కి వెళ్ళి హాల్ ఎక్కడో మనం ఉంటాయి కదా సిటీస్లో, అవి కాదు మెడిటేషన్. ఓకే, కళ్ళు మూసుకొని అలా ఉండడం, ఆ శాంతి ఈ శాంతి, నో 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 నో, ఇవి కాదు. అసలైన మెడిటేషన్ అంటే ఆల్రెడీ యోగా అంటే టు లింక్ విత్ కృష్ణ. మెడిటేషన్ అంటే విత్ డ్రా సెన్సెస్, మన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవాలి. విత్ టంగ్ టు చాంట్ హరే కృష్ణ, దెన్ మైండ్ విల్ గెట్ కంట్రోల్ అండ్ ఎవ్రీ అదర్ సెన్స్ విల్ గెట్ కంట్రోల్. బికాస్ మైండే అన్ని సెన్సెస్ ని కంట్రోల్ చేస్తుంది యాక్చువల్లీ. మన మైండ్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. దెన్ we should use intelligence to control the mind. Intelligence will drive the mind. These all things 6th chapter lo meer chustaru, 6th chapter lo. Okay, intelligence will drive the mind. So we should use our intelligence very carefully with the knowledge. When we read Bhagavad Gita, we will get to know how to use our intelligence, you know. And with that intelligence purify ఎప్పుడైతే అవుతుందో, ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే శుద్ధమవుతుందో మంచిగా మైండ్ని డ్రైవ్ చేస్తుంది. అండ్ మైండ్ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ కంట్రోల్లోకి వస్తుందో, మైండ్ అనేది మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తాయి, మంచిగా కంట్రోల్ చేస్తాయి. అదే సో మనం సోల్ ఈజ్ ద హైయెస్ట్ అనమాట. సోల్, ఆత్మని మనం హైయెస్ట్ లో పెట్టాలి ఎప్పటికైనా కానీ. యూనో ఆత్మ గురించి ఇంటెలిజెన్స్ తో ఇదంతా ఒక ఫ్లో అండి. మనకున్న తెలివితో, బుద్ధితో ఆత్మ గురించి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఆత్మ ఎంతో గొప్పతో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆత్మను పైన పెట్టి ఈ ఇంటెలిజెన్స్ తో మైండ్ ని ఈ జ్ఞానంతో కంట్రోల్ చేయాలి. రకరకాల ప్రాక్టీసెస్ తో కంట్రోల్ చేయాలి, పరమాత్మ గైడెన్స్ తీసుకుంటూ. ఓకే, కంట్రోల్ మైండ్, ఫిక్స్ కాన్షియస్నెస్ ఆన్ హిమ్. సో కృష్ణ మీద మన కాన్షియస్నెస్ అనేది ఫిక్స్ అవ్వాలి. మనం మెడిటేషన్ చేసి ఏదో అమ్మాయి మీదనో లేదంటే కింద ఇసుక మీదనో లేదంటే ఇంకో దాని మీదో నో. కృష్ణ మీద, కృష్ణ. చాలా మంది చెప్పలేదు, నేను ఎందుకు 3 సార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి. చాలా మంది చెప్పరు, యూనో కాంప్రమైజ్ అయ్యి ఏదేదో చెప్తా ఉంటారు. నో, ఓన్లీ కృష్ణ. మీరు 6th చాప్టర్ చదివితే అర్థమవుతుంది. ది పీస్ ఫార్ములా 529 లో చూడండి. పీస్ ఫార్ములా ఇది మనకి A+B² ఫార్ములా ఉన్నట్టు. కృష్ణ ఇస్ ద సుప్రీం ఎంజాయర్, భోక్తారం. కృష్ణ ఇస్ ద ఫస్ట్ ఎంజాయర్. మనకి ఏ పని యొక్క రిజల్ట్ వచ్చినా కానీ, ఫలితం ఎక్కడ మనకి ఫలితం, లాభం ఎక్సెట్రా ఏమొచ్చినా కానీ మనం ఎంజాయ్ చేస్తాం, రైట్? ఒక కారు కొంటున్నాం, ఎంజాయ్ చేస్తాం. ఒక తిండి తింటున్నాం, ఎంజాయ్ చేస్తాం. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తాం. మనం ఎంజాయ్ చేసేకి చాలా పనులు చేస్తూ ఉంటాం కదా డే టు డే యాక్టివిటీస్ లో మన లైఫ్ లో. కానీ ఫస్ట్ ఎంజాయర్ కృష్ణ అనేది మర్చిపోవద్దు. ప్రకృతి పురుష అంటాం. వి విల్ కమ్ అండర్ ప్రకృతి. కృష్ణ ఇస్ ద పురుష. ఫస్ట్ ఎంజాయర్ ఇస్ కృష్ణ, మేల్. యునో ప్రకృతి ఇస్ ఫీమేల్. అండ్ దెన్ సెకండరీ ఎంజాయర్ ఇస్ ప్రకృతి. మనం సెకండరీ ఎంజాయర్. ఫస్ట్ వి మస్ట్ ఆఫర్ టు కృష్ణ. ఏదైనా ఫస్ట్ కృష్ణకు ఆఫర్ చేయాలి. ఇఫ్ నాట్, ఎప్పటికీ మనకి ప్రశాంతత అనేది దొరకదు. మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా. అండ్ దిస్ ఈస్ ద రీజన్ వి టేకెన్ బర్త్ యాక్చువల్లీ. ఇలా ఓన్ గా ఎంజాయ్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నామో వి విల్ ఫాల్ డౌన్. దీన్నే ఫాల్ డౌన్ అంటాం. ఈ పదాలన్నీ కొంతమంది కొత్తగా ఉండొచ్చు. మీరు పోన్ మాతో కనెక్ట్ అయ్యి అలానే ఉంటే మీకు ఇవన్నీ అర్థమైతే. కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్. సో మనం కంట్రోలర్ అనుకుంటుంటాం, ఒక్కొక్కసారి అన్ని మన చేతుల్లో ఉంటాయి అనుకుంటుంటాం. నో, ఫాల్స్ కాన్సెప్షన్. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ. నేనే ఫస్ట్ ఎంజాయ్ చేయాలి, ఆ కృష్ణ ఏముందిలే, ఆ దేవుడు ఏముందిలే.
కృష్ణకి ఏం ముందులే పెట్టడం, కృష్ణకి ఏం ముందులే ఇవ్వడం. సెకండ్ థింగ్ ఏంటి, నేనే అన్ని కంట్రోల్ చేయాలి, అంతా నా చేతుల్లోనే ఉంది, నేనేమనుకుంటే అది జరుగుతుందిలే అన్నట్లు. లేదంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుడితో చేతులు ఏం లేదు, మొత్తం నా ఇవి ఇవి తీసేయాలి యాక్చువల్లీ. సర్వలోక మహేశ్వరం, ఎవ్రీథింగ్ గెట్టింగ్ కంట్రోల్ బై కృష్ణ. ఇది అండ్ నన్ను కూడా కంట్రోల్ చేసేది కృష్ణనే అని స్టేజ్కి రావాలి. కృష్ణ ఇస్ ద ట్రూ ఫ్రెండ్. మనకేం కావాలన్నా కానీ వెల్ విషర్, మన వెల్ విషర్ అనేది కృష్ణ. అండ్ ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ అనే వెల్ విషర్. ఈ పాయింట్కి రావాలి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ. కృష్ణ డైరెక్ట్ చెప్తున్నాడు. సో ఇంప్లిమెంట్ చేసేకి, ట్రై చేసేకి, ఎక్స్పెరిమెంట్ చేసేకి పెద్ద నష్టం ఏం లేదు కదా. ఈ 3 ఎవరైతే చూడండి, కృష్ణ ఇస్ ద సుప్రీం ఎంజాయర్, కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్, కృష్ణ ఇస్ ద ట్రూ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ మై బెనిఫిట్స్ ఆల్సో. నాకేమి ఇవ్వాలన్నా కానీ, మంచిగా చూసుకోవాలన్నా కానీ కృష్ణనే. సింపుల్ కదా, జస్ట్ అలా మైండ్ లో ఫిక్స్ చేసుకొని, ఇది కన్నా ఫిక్స్ చేసుకొని మనం కన్నా ముందరికి వెళ్తూ మనం వర్క్స్ మనం చేసుకుంటా ఉంటే పెద్ద నష్టం ఏం లేదు కదా. కొన్ని నెలలు చూద్దాం ఏమవుతుందో అంటే లాస్ట్ లైన్ లో చూడండి, వన్ హూ నోస్ దిస్, ఈ 3 గన తెలుసుకుంటే ఎవడైనా కానీ అటైన్స్ ద ఎటర్నల్ పీస్. సో కృష్ణ భక్తి భావనలో గన లేకుంటే వాడికి స్థిరమైన బుద్ధి అనేది ఉండదు. అండ్ స్థిరమైన బుద్ధి లేకుంటే నిలకడమైన మనస్సు అనేది ఉండదు. నిలకడమైన మనస్సు గన లేకుంటే వాడికి ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతత గన లేకుంటే ఎలా ఆనందం వస్తుంది అర్జున అని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణ. యూనో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. సో అలా ఈ ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ లేనిదే హ్యాపీనెస్ రాదు. ఈ 2 ఇంటర్లింక్. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుందంటే, ఎందుకు ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఈ 3 అనేది లేవు. ఈ 3 లేవు. అండ్ అటైన్స్ ద పీస్. ఈ శ్లోకం 529 శ్లోకంలో లాస్ట్ లైన్ ఏంటంటే, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. మెటీరియల్ మిజరీస్, మనకు వస్తున్న కష్టాలు అన్నిటి నుంచి బయటపడతాం జస్ట్ ఈ 3 మనం గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తే. గుడ్డిగా అంటే విత్ నాలెడ్జ్ యాక్సెప్ట్ చేయొచ్చు, రెడీ. మీరు బుక్స్ చదువుకొని చాంటింగ్ చేసుకుంటూ మంచిగా, మీకు ఒకవేళ అంత నేను టైం వేస్ట్ చేయాలి అనుకోవట్లేదు అంటే మంచిగా ఫస్ట్ ఈ 3 గన మైండ్ లో ఫిక్స్ చేసుకొని మీ లైఫ్ లో గన ఉంటే చాలు. ఆ ప్రకారం మీరు గన పనులు చేస్తే, ఆ ప్రకారం మీరు గన ముందరికి వెళ్తే, చాంటింగ్ చేసుకుంటూ హ్యాపీగా బుక్స్ చదువుకుంటూ కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటూ, అది ఫైనల్ మెసేజ్ ఆఫ్ చాప్టర్ 5. ట్రూ రెనౌన్సియేషన్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ వితౌట్ అటాచ్మెంట్. సో గివప్ అంటే వదిలేసి సన్యాసం తీసుకోవడం కాదు. నో. మనం చేసే పనే అటాచ్మెంట్ లేకుండా దానితో మనం డిటాచ్డ్గా చేయడం. రిలేషన్షిప్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, నో, అలా ఉండకూడదు. ఒక ఇద్దరి మనుషుల మధ్య కృష్ణ ఉండాలి. ఇద్దరు మనుషులు కృష్ణ కాన్షియస్నెస్ లో ఉండాలి. డన్, ఫినిష్. అదే ఫార్ములా, అంతే. ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ దట్ బిట్వీన్ 2 persons, ఫెయిల్యూర్. ఇఫ్ కృష్ణ ఇస్ నాట్ దట్ బిట్వీన్ అవర్ సెల్ఫ్ అండ్ సమ్ వస్తువు ఏదైనా కానీ మనం ఎంజాయ్ చేయాలని, ఫెయిల్యూర్. సో అట్లా డిటాచ్డ్ గా కృష్ణ కాన్షియస్నెస్ లో మనం గన వర్క్ చేస్తే, కృష్ణాని గన మనం ఆ పనిలో గన పెడితే, ఎప్పుడు కృష్ణ సెంట్రిక్ ఉండాలండి. మనం ఏ పని చేస్తున్నా కూడా కృష్ణ సెంటర్ లో ఉండాలి. మన ఇంట్లో అవ్వచ్చు, మన ఆక్యుపేషన్, ఎక్కడైనా మన లైఫ్ లో కృష్ణ సెంటర్ లో ఉంటే డన్. మనకి దానికి అటాచ్మెంట్, మనకి పెద్ద మోహం అనేది ఉండదండి ఆ పని పైన, ఆ రిజల్ట్ పైన, ఆ రిలేషన్ పైన. కృష్ణ చూసుకుంటాడు. కృష్ణ మనల్ని మొత్తం డిటాచ్ చేసేస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అది పొరపాటున పోయిందో, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కృష్ణ గివెన్, కృష్ణ టేకెన్, డన్, ఫినిష్. మనం కృష్ణ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కృష్ణ ప్రేమ పెంచుకుంటూ ఉంటాం ఇక్కడ. సో ఇది ఉండాలి. ఓకే, కృష్ణతో రిలేషన్షిప్ పెంచుకోవాలి మనం, ఇక్కడ కాదు. కర్మయోగ ప్యూరిఫైస్ ఫాస్టర్ దాన్ డ్రై రెనౌన్సియేషన్. సో అలా మనం పనులు చేయడం అనేది కృష్ణ కాన్షియస్ లో చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా ఫాస్టర్ వే మనం ఉన్నతమైన పర్ఫెక్షన్ ని పొందేకి. వై సీ ఆల్ బీయింగ్స్ ఈక్వల్లీ, ఇది మనం చదువుకునేది. ఈవెన్ జస్ట్ రీకాలింగ్ లాగా, సెన్స్ కంట్రోల్ ప్లస్ స్టడీ మైండ్ ఈక్వల్ టు రియల్ హ్యాపీనెస్. సో మన ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవాలి, స్టడీ మైండ్, అండ్ అది రియల్ హ్యాపీనెస్. ఎందుకంటే ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకొని నిలకడమైన మనస్సును కన్నా మైండ్ అనేది స్టడీగా పెట్టుకుంటే మనకి రియల్ పీస్ అనేది వస్తుంది, ప్రశాంతత, రియల్ హ్యాపీనెస్. అన్ని వేదాల యొక్క సారం ఒకటే అండి, హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్. మీరు ఈ లైన్స్ అన్ని నేను ఎంత చదివినా వేస్టే, మీరు చాంటింగ్ స్టార్ట్ చేయకపోతే. నిజంగా ఇవన్నీ మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఇవన్నీ మీరు పొందాలి అంటే యు జస్ట్ నీడ్ టు చాంట్ హరే కృష్ణ. జప సెషన్ జాయిన్ అవ్వండి, మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, నాకు పిన్ చేయండి, జాయిన్ చేపిస్తాను. సో డన్, యు జస్ట్ స్టార్ట్ చాంటింగ్, ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ రైట్. దట్స్ ద ఈజియెస్ట్ మెథడ్ గివెన్ బై కృష్ణ ఇన్ దిస్ కలియుగ. Knowing Krishna as the enjoyer, controller, friend gives the real peace. So Krishna consciousness is the true sannyasa. So Krishna consciousness అనేది అసలైన భక్తి, అసలైన సన్యాసం, అసలైన మొత్తం పర్ఫెక్షన్. ఏదో పెద్దగా అవతల వేరేది ఏది లేదు. ఇంకా ఈ కలియుగంలో జస్ట్ కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే చాలు. మన కాన్షియస్నెస్ అనేది, సోల్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది, అది కోల్పోయింది. అది ఈ బాడీని కాన్సెప్షన్ తప్పుడు కాన్షియస్నెస్ లో ఉంది.
ఆలోచించడం, ఆ స్పృహ, ఆ చనువు, ఆ ఉనుకు అనేది, అది మనం చైతన్యం అంటాం, మన కృష్ణ చైతన్యం అంటాం. సో బై వర్కింగ్ ఫర్ కృష్ణ వన్ ఈస్ ఆల్వేస్ రినౌన్స్డ్ అండ్ ఆల్వేస్ పీస్ఫుల్. సో కృష్ణ కోసమే నేను పనిచేస్తున్నాను అంతే. ఇంకా నాకు ఏ మోహం లేదు దానిపైన, ఏ అటాచ్మెంట్ లేదు. ఈ భావనతో మనం పనిచేస్తే దట్ ఆల్వేస్ వి విల్ బికమ్ పీస్, యునో. హరే కృష్ణ. సో ఓ 6:33, నైస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు పింగ్ చేయండి. ఇవాళ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? కొత్త వాళ్ళు నో, ఎవరు జాయిన్ అవ్వలేదని అనుకుంటున్నాను. సో నాకు జస్ట్ పింగ్ చేసి మీరు హ్యాపీగా మా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, మాతో కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత ప్రభుపాదుల వారితో కనెక్ట్ అవ్వచ్చు, తర్వాత కృష్ణతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు చాంటింగ్ చేయొచ్చు, జపా సెషన్ జాయిన్ అయ్యి భగవద్గీత బుక్స్, ఐ మీన్ ఎలా చదవాలి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ముందరికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవచ్చు, క్లాసెస్ ఎలా వినాలో తెలుసుకోవచ్చు. అండ్ రీల్స్ కానీ చిన్న చిన్న సీక్రెట్స్ అన్ని కూడా ఫ్రమ్ అవర్ వేదాస్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు గ్రూప్లో అప్డేట్స్ ఫాలో అయితే తెలుసుకోవచ్చు. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత యథాతథం కీ జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్.